తం నమామి పరం జ్యోతిరవాంగ్మానసగోచరం ఉన్మూలయత్య విద్యాం యద్విద్యామున్మీలయత్యపి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదీకృతవారాసీం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రామకృష్ణం జగద్గురుం జగన్మాతా శారదామయీం సచ్చిష్యం వివేకానందం వందే శబ్దార్థసిద్ధయే. పరమ పవిత్రమైనటువంటి రామకృష్ణ సేవా సమాజం ప్రాంగణంలో నెలకొని ఉన్నటువంటి క్షేత్రాధిష్టాన దైవతములైనటువంటి శ్రీరామకృష్ణ శారదామాతృ శ్రీ వివేకానందుల వారి పాదపద్మములకు నమస్కరించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు శ్రీరామకృష్ణుల వారు వారి బృందానికి నమస్కారాలు తెలియజేసి భగవద్భక్తులైనటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మనం రామాయణ సప్తాహాన్ని నిన్న ప్రారంభం చేసుకున్నాం. రామకృష్ణ మఠాధ్యక్షులు శ్రీ 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 పరమపూజ్య సుకృతానందజీ స్వామి వారు వచ్చి దీనికి ఉద్ఘాటన చేసి ఆశీర్వదించి వెళ్ళారు. వారి ఆశీర్వాదాలతో రామకృష్ణుల వారి కరుణాతరంగిత దృష్టితో వివేకానందుల వారి ఆశీర్వాదంతో తల్లి శారదామాత కృపతో మనం ఈరోజు రెండవ రోజున ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. నిన్న వాల్మీకి మహర్షి
రామాయణ రచనకు పూనుకోవడం, బ్రహ్మదేవుని యొక్క వరప్రసాదం మొదలైనటువంటి విషయాలన్నీ తెలుసుకున్నాం. కోసల దేశం సర్వసుభిక్షమైనటువంటి దేశం. దానికి సాకేతం అనే రాజధాని. ఈ సాకేతపురి పట్టణానికే అయోధ్య అని పేరు. ఎందుకు అయోధ్య అని పేరు వచ్చిందంటే దాన్ని ఎవరు జయించలేరు కాబట్టి. ఆ పట్టణాన్ని రాజధానిగా చేసుకొని సూర్యవంశపు రాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ సూర్యవంశంలో వైవస్వత మనువు పుట్టాడు. మనువు అంటే మానవులందరికీ మూల పురుషుడని అర్థం. ఇప్పటికీ మనం సంకల్పం చెప్పేటప్పుడు వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్తాం. ఆ వైవస్వత మనువు సంతానం మనం అందరం. మనువు అంటే మానవులకు మూల పురుషుడని అర్థం. ఆ వైవస్వత మనువు మూల పురుషుడుగా కలిగినటువంటి సంతతి మనది. ఆ వైవస్వత మనువు అంశతోనే రాముడు కూడా పుట్టాడు. దాని అర్థం ఏమిటి? మనమంతా రాముని సంతతి వారం. మనం రాముని సంతతి వారం అనేది గుర్తుపెట్టుకోవాలి. కాలక్రమంలో మనం రకరకాలైనటువంటి వృత్తుల వల్ల, ప్రవృత్తుల వల్ల, వివిధములైనటువంటి ప్రాంతాల్లో నివసించడం వల్ల వేర్వేరుగా భౌతికంగా మనకు కనిపించవచ్చు. కానీ మనమందరము రాముని వారము. దానికి మూలమేమిటి? ఎలా చెప్తావా నువ్వు మనమంతా రాముని వాళ్ళం అంటే వైవస్వత మన్వంతరం అని ఇప్పటికీ మనం చెబుతూ ఉన్నాం. ఆ వైవస్వత మనం ఎవరు? వివస్వతుని కుమారుడు వైవస్వతుడు. వివస్వతుడు అంటే సూర్యుడు అని అర్థం. సూర్యుని కుమారుడే వైవస్వతుడు. ఆ వైవస్వతుని వంశంలోనే రాముడు జన్మించాడు. ఆ మన్వంతరంలోనే మనము ఉన్నాం. ఆ పరంపరలోని వాళ్ళమే మనం. కాబట్టి మనమంతా రాముని బిడ్డలం. మనందరికీ తల్లి సీతమ్మ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. దశరథ మహారాజు పరిపాలన చేస్తూ ఉండగా ఆయనకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైక. ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. మనం అంతా పునశ్చరణ చేసుకోవడం కోసం చెప్పుకుంటూ ఉంటాం. అయితే వీళ్ళకు సంతానం లేదు. సంతానం లేకపోవడం అనేది వీళ్ళ వంశంలో మొదటి నుంచి ఉంది. సంతానం లేకపోవడం, వాళ్ళు మళ్ళీ భగవంతుని ప్రార్థన చేయడం, భగవత్ ప్రసాదం వల్ల సంతానాన్ని పొందడం. అట్లా సగరునికి అట్లే పిల్లలు పుట్టారు. ఆ తర్వాత దిలీపునికి అట్లే పుట్టారు. ఆ విధంగా వాళ్ళు సంతానం కోసం మహర్షుల్ని ఆశ్రయించడం, భగవంతుణ్ణి ఆశ్రయించడం అనేది ఆ వంశంలో అనాదిగా ఉన్నటువంటిదే. అట్లా దశరథ మహారాజు కూడా సంతానం లేకుండా ఉన్నాడు. 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఈ లెక్కలు, ఈ సంవత్సరాల లెక్కలు మనకు కొంత ఆశ్చర్యంగా అనిపిస్తాయి. వాటి లెక్కలు వేరే ఉంటాయి. కొన్ని మనం ఎట్ట లెక్కేస్తాము అని అంటే మన జీవితాన్ని ఆధారంగా చేసుకొని మనం అందరి జీవితాలను లెక్కేస్తాం. మనకు ఏమిటి? ఒక సూర్యోదయం, ఒక సూర్యాస్తమయం కలిస్తే ఒక దినం అవుతుంది. ఇదే భూమండలం మీద 6 నెలల పాటు సూర్యాస్తమయం కానటువంటి ప్రాంతాలు ఉంటాయి. ఒకే రోజులో 16 గంటల పాటు సూర్యుడు ఉండేటువంటి ప్రాంతాలు ఉంటాయి. అప్పుడు దినం అని దేన్ని లెక్కేస్తాం? కాబట్టి ఈ లెక్కలు ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క కాలంలో వేరువేరుగా ఉంటాయి. అందుకని దశరథుడు 60,000 ఏళ్ళు పరిపాలన చేసినాడంటే మన ఆయుష్తో లెక్కేసుకోకూడదు దాన్ని. ఇంకొక రహస్యం ఉంది. శాస్త్రం ఏం చెప్తుందంటే మనం 24,000 సార్లు ప్రతిరోజుకు మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటామని శాస్త్రం చెప్తుంది. చాలాసార్లు ఏం చేస్తారంటే ఆ శ్వాసలు లెక్కేస్తారు. ఆయుష్ని శ్వాసతో లెక్కేయాలి, దినాలతో కాదు. ఆ శ్వాసలను తగ్గించుకోవడం లేదా పెంచుకోవడం ద్వారా ఆయుష్ని పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం చేయొచ్చు. అందుకే యోగులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పూరక, రేచక, కుంభకాలు. పూరకం అంటే శ్వాస పీల్చుకోవడం, రేచకం అంటే శ్వాస వదలడం, కుంభకం అంటే ఆపటం. ఈ పూరకం తర్వాత చేసేటువంటి కుంభకాన్ని, రేచకం తర్వాత చేసేటువంటి కుంభకాన్ని పెంచుకోవడం ద్వారా
శ్వాసలు తగ్గించుకుంటూ వస్తారు. అట్లా ఒక నిమిషానికి మనం సుమారు 15 సార్లు శ్వాస పీల్చుకోవాలి. ఇది లెక్క. 15 సార్లు శ్వాస పీల్చుకుంటే ఎంత ఆయుష్ ఉంటుంది, ఎన్ని శ్వాసలు పీల్చుకుంటే ఆయుష్ అయిపోతుంది అనేది లెక్క ఉంటుంది. దాన్ని యోగ సాధకులు ఏం చేస్తారంటే ఆ 15ని 12 చేస్తారు, 12ని 10 చేస్తారు, 10ని 5 చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయుష్ పెరుగుతుంది. ఈ యోగ సాధకులు ఒకానొక దశలో దాన్ని స్తంభింపజేస్తారు. స్తంభింపజేస్తే శరీరం ఏ స్థితిలో ఉంటుందో అదే స్థితిలో ఉంటుంది. యోగులందరూ చేసేటువంటి పని అదే. దాన్ని లంబికా యోగం అని అంటారు. సరే, దాన్ని పక్కన పెడితే 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు దశరథ మహారాజు. కానీ సంతానం లేదు. మామూలు వాళ్ళకు సంతానం లేకపోతేనే నానా అవస్థలు పడుతూ ఉంటారు. అని మహారాజుకు సంతానం లేకుండా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే మహారాజుకు రాజ్యానికి వారసుడు కావాలి. రాజు లేకపోతే రాజ్యం అల్లకల్లోలమైపోతుంది. పైగా ఎవరినో ఒకరిని తెచ్చి రాజుగా తయారు చేయడానికి సాధ్యమయ్యే పని కాదు. ఎందుకు అంటే మొదట వాడు కోటకు అలవాటు పడాలి. వాడికి ఇందులో ఉండేటువంటి విషయాలన్నీ తెలియాలి. ఏది రహస్యంగా ఉంచాలనో, ఏది తెలియజేయాలనో, ఎక్కడ మాట్లాడాలనో, ఎక్కడ మాట్లాడకూడదో ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసినటువంటి వాడికి ఏమవుతుందంటే సహజంగానే వచ్చేస్తాయి. మధ్యలో మనం నేర్పించామంటే అవసరమైనప్పుడు, కష్టం వచ్చినప్పుడు వాడి సహజమైనటువంటి గుణం వచ్చి మళ్ళీ మామూలు పరిస్థితి వస్తుంది. అది ఒక గాడిద ఏం చేసిందంటే ఒకసారి వాతలో ఉండేటువంటి తోలు కప్పుకున్నది. అంటే దాన్ని మేపేటువంటి వాడు ఏం చేశాడంటే దానికి పులితోలు కప్పాడు. పులితోలు కప్పి రాత్రిపూట పొలాలే వదిలేవాడంట. రాత్రిపూట పొలాలే వదిలేవాడు. జనాలు దాన్ని చూసి ఇది పులిని భయపడిపోయి దగ్గరికి పోయేవాళ్ళు కాదు. ఇదేమో రాత్రంతా బాగా మేసేది పొలం అంతా, పొద్దున్నే బలంగా వచ్చేది ఇంటికి. ఇంకా చీకటి ఉండగానే తీసుకొని వచ్చేసేవాడు. జాగ్రత్తగా పులితోలు తీసి పక్కన పెట్టి గాడిదను ఘాట్లో కట్టేసుకునేవాడు. ఇట్లా గాడిదను మేపుకుంటూ ఉన్నాడు ఆయన. ఇట్లా ఉంటే ఒకసారి ఏం జరిగిందంటే ఈ కాపలా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు పులి గడ్డి మేయడం ఏంది అనేది ఒక ఆలోచన. పులి గడ్డి మేయదు కదా, అట్లని దగ్గరికి పోదామంటే భయం. ఈ భయం వల్ల దూరంగానే ఉండాలి. ఇట్లా ఉంటే ఒకసారి ఏం జరిగిందంటే ఎక్కడి నుంచో తప్పిపోయినటువంటి ఇంకొక గాడిద వచ్చింది. అది ఆ పక్క పొలంలో పడి అక్కడ ఓనర్ పెట్టింది. అది ఓనర్ పెట్టగానే అరే మన జాతిది ఏదో వచ్చినట్టుందని ఇది కూడా ఓనర్ పెట్టింది. ఇది ఓనర్ పెట్టగానే విషయం అర్థమైపోయింది. అందరూ దానికి కాళ్ళు ఇంచేశారు. అట్లా ఒకరిని పులిని చేయలేం మనం. వాడు సహజంగా పులిగా ఉండాలి. అందుకని రాజు సంతానం కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ క్షాత్ర తేజం అందులో ఉండాలి. అందుకోసం ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ దశరథ మహారాజు కూడా పుత్ర సంతానం కోసం ప్రయత్నం చేయాలని అనుకున్నారు. దానికోసం వశిష్ఠుని సంప్రదించారు. కులగురువు అయినటువంటి వశిష్ఠుని సంప్రదించి నేను అశ్వమేధ యాగం చేయాలని చెప్పి అనుకుంటున్నానంటే, నాయన నువ్వు అశ్వమేధ యాగం చేయాలని అంటే మంచిదే, ఏమి ఇబ్బంది లేదు. అయితే యాగాన్ని సక్రమంగా నడిపించగలిగినటువంటి వాడు ఒకడు ఉండాలి. ఋష్యశృంగుడు అనేటువంటి ఒక ఋషి ఉన్నాడు. ఆ ఋష్యశృంగుని కనుక నువ్వు రప్పించుకోగలిగితే అతని ద్వారా యాగం నిర్విఘ్నంగా జరుగుతుంది, నీకు అభీష్టం నెరవేరుతుంది, నీ కోరికలు నెరవేరుతాయని చెప్పారు. ఋష్యశృంగుడు ఎక్కడున్నాడు అంటే అంగదేశంలో ఉన్నాడు. అంగదేశాన్ని పరిపాలించేటువంటి రాజు రోమపాదుడు. ఆ రోమపాదునికి శాంత అనే కుమార్తె ఉంది. ఆ శాంతనిచ్చి ఋష్యశృంగునికి పెళ్లి చేశారు. రోమపాదుని అల్లుడు ఋష్యశృంగుడు. ఈ ఋష్యశృంగుడు విభండకుడు అనేటువంటి మహర్షి కొడుకు. విభండకుడు అనే మహర్షి కొడుకు. ఒకసారి అంగదేశం అంతా కూడా
కరువు కాటకాలతో అల్లల్లాడిపోతూ ఉంది, వర్షం లేదు. అప్పుడు ఆ రోమపాదుడు కొంతమంది బ్రాహ్మణోత్తముల్ని పిలిపించి, స్వామి, దేశమంతా ఇట్లా అల్లకల్లోలం అయిపోతూ ఉంది, వర్షం లేదు, అనావృష్టి ఏర్పడిపోయింది, కరువు వచ్చేసింది, ధాన్యం లేదు, ఉన్నటువంటి నిల్వలు అయిపోతూ ఉన్నాయి, ఇక వర్షం కురవకపోతే ప్రజలు ఆకలితో అలమటించి చనిపోయేటువంటి పరిస్థితి ఉన్నది, ఇప్పటికే సన్నకారు జంతువులన్నీ చనిపోతూ ఉన్నాయి, దీనికి ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అని చెప్పంటే వాళ్ళు చెప్పారయ్యా, అరణ్యంలో విభండకుని కుమారుడైనటువంటి ఋష్యశృంగుడు ఉన్నాడు, అతను చాలా స్వచ్ఛమైనటువంటి మనిషి, అతనికి మనుషుల్లో ఉండేటువంటి అరిషడ్వర్గాల గురించి ఏమీ తెలియదు, కామక్రోధ లోభ మోహాల గురించి ఏమీ తెలియదు, పైగా అతను నిరంతరం పితృసేవా తత్పరుడు, అది ముఖ్యమైనటువంటి విషయం, తన తండ్రికి నిరంతరం సేవ చేస్తూ ఉంటాడు, ఆ పుణ్యాత్ముడు అడుగు పెడితే ఈ దేశంలో అప్పుడు ఈ దేశం సుభిక్షం అవుతుంది అని చెప్పారు. మరి ఆయన్ని ఎలా తీసుకురావాలి అని అంటే కొంతమంది ఏం చెప్పారంటే, కొంతమంది వనితలను, వార వనితలను పంపిస్తే వాళ్ళ ద్వారా తీసుకురావచ్చు అని అన్నారు. కొంతమంది స్త్రీలు బయలుదేరి వెళ్ళి ఆయన ఉండేటువంటి ప్రాంతానికి కాస్త దూరంగా ఉండి, ఎందుకంటే విభండకుడు చూశాడంటే శపిస్తాడేమో అని భయం. ఒకరోజు ఆయన ఆ సమిధలు ఏరుకోవడానికి వచ్చినప్పుడు వీళ్ళు కూడా అక్కడ కలిశారు. కలిస్తే ఇతను చూశాడు, వీళ్ళు కూడా ఋషులు అనుకున్నాడు, ఆయనకు లింగ భేదం కూడా తెలియదు, వీళ్ళు స్త్రీలు వీళ్ళు పురుషులు అనేది కూడా తెలియదు, ఎందుకంటే ఎప్పుడు ఆయన స్త్రీనే చూడలేదు ఆయన జీవితంలో, ఆ విధంగా ఉన్నటువంటి వాడు. అటువంటి ఆయనకు వీళ్ళు లడ్డూలు ఇచ్చారు. లడ్డూలు ఇస్తే ఆయన అన్నాడు, ఇది ఏ చెట్టు పండు అని అడిగాడు. ఆయన ఏ చెట్టు పండు అని అడిగాడు అంటే ఆయన పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. అటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి వ్యక్తి ఋష్యశృంగుడు, ఆయనను వాళ్ళు మెల్లమెల్లగా ఆయనకు చెప్పి, అయ్యా మీరు మా ఆతిథ్యం స్వీకరించడానికి రండి అని చెప్పి మెల్లగా తీసుకొని ఆయన్ని ఏదో ఒక రకంగా అంగదేశానికి తీసుకొని వచ్చారు. ఆయన అంగదేశం పరిసరాల్లోకి రాగానే వర్షం పుష్కలంగా కురిసింది, ఆ రాజ్యం సుభిక్షమైంది. ఇక ఋష్యశృంగుడు ఆ దేశాన్ని వదిలిపెట్టి పోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో రోమపాదుడు ఏం చేశాడంటే తన కుమార్తె అయినటువంటి శాంతనిచ్చి ఆయనకు పెళ్లి చేశాడు. ఇప్పుడు ఆ ఋష్యశృంగుడు రావాలి. దశరథునికి రోమపాదునికి స్నేహం ఉన్నది, అందువల్ల దశరథుడు నేరుగా రోమపాదుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, నీ అల్లుల్ని కూతుర్ని కొంతకాలం మా ఇంటికి పంపించాలి అని అడిగాడు. కారణం ఏమిటి అంటే చెప్పాడు, నాకు సంతానం లేదు, దీనికోసం నేను యజ్ఞం చేయాలనుకున్నాను, ఋష్యశృంగుని ద్వారా ఆ యజ్ఞం నెరవేరుతుందని తెలిసింది, అందువల్ల ఆయన్ని పంపించమంటే దశరథుడు పుత్రవంతుడు కావడం కంటే కావాల్సింది ఏముంది? స్నేహం ఎట్లుండాలి అంటే తన స్నేహితుడు తనకంటే గొప్పవాడు కావాలని కోరుకునేవాడే నిజమైన స్నేహితుడు, అంతేగాని తన స్నేహితునికి ఎంతో కొంత ఆదాయం వచ్చిందని ఈర్ష్యపడేటువంటి వాడు అసలైన స్నేహితుడు కాదు. పైగా తప్పుదారి పట్టించడం, తప్పుడు సలహాలు ఇవ్వడం, తప్పుడు మార్గాల్లోకి ప్రవేశపెట్టడం అదంతా స్నేహం కాదు. ఆ స్నేహితుడు అనేవాడు పాపాన్ని పోగొట్టేవాడుగా ఉండాలి, మంచిని చేసేవాడుగా ఉండాలి. అతనిలో ఏవైనా దోషాలుంటే అది 10 మందిలో చెప్పకూడదు, దోషం ఉంటే చెవిలో చెప్పాలి, మంచి ఉంటే 10 మందిలో చెప్పాలి. స్నేహితుని మంచి ఉంటే 10 మందిలో చెప్పాలి, స్నేహితునిలో ఏదైనా దోషం ఉంటే అది అతనికి మొహమాటం లేకుండా చెప్పాలి, చెప్పి అతన్ని సరిచేయాలి. ఆ విధంగా చేస్తేనే నిజమైనటువంటి స్నేహితుడు అవుతాడు. అతను పాప పనులు ఏవైనా చేస్తూ ఉంటే నిర్మోహమాటంగా నువ్వు చేస్తున్నది తప్పని చెప్పాలి, అతన్ని పుణ్యం వైపుకు మరలించాలి. అటువంటి వాడే నిజమైనటువంటి స్నేహితుడు అవుతాడు. కష్టంలో సుఖంలో తోడుగా ఉండాలి. దుర్భిక్షం వచ్చినప్పుడు అంటే కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, మరణం సంభవించినప్పుడు
రాజదండన విధించినప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఎవడు తోడుగా ఉంటాడో వాడే స్నేహితుడవుతాడు. స్నేహితుడు అంటే పాలలో నీళ్లు కలిసినంత ఒక మమేకత్వంతో ఉండాలి. శాస్త్రంలో ఏం చెప్పినారంటే ఇద్దరు స్నేహితులు ఎట్లుంటారు అని అంటే పాలు నీళ్లులాగా ఉంటారు అని చెప్పన్నారు. పాలు నీళ్లులాగా ఉంటారంటే ఎట్లా అంటే మొదట నీళ్ళు వచ్చి పాలలో చేరుతాయి. అప్పుడు పాలు ఏం చేస్తుందంటే దానికి ఉండేటువంటి తెల్లని గుణము, దానికి ఉండేటువంటి రుచి దాన్ని నీళ్ళకిస్తుంది స్నేహం వల్ల. ఇప్పుడేమవుతుంది, ఆ పాలను మనం కాగబెడతాం. పాలను నీళ్ళలో అది పొయ్యి మీద పెట్టి కాగబెడతాం. పాలను కాగబెట్టేటప్పుడు నీళ్ళు ఏం చేస్తాయంటే అవి ఆవిరైపోతాయి. పాలు అట్లే ఉంటుంది, నీళ్ళు ఆవిరవుతాయి. అంటే నాకు ఈ రూపాన్ని ఇచ్చినటువంటి, ఈ రంగునిచ్చినటువంటి, ఈ రుచినిచ్చినటువంటి స్నేహితునికి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు, నాకేమైనా పర్వాలేదు అని నీళ్లు ఆవిరవుతాయి. మరిగే కొద్దీ నీళ్లు ఆవిరైపోతూ ఉంటాయి. నీళ్లు ఆవిరైపోతూ ఉంటే చూసి భరించలేనటువంటి పాలు, అయ్యో నా స్నేహితుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడాడే అని పాలు పొంగుతుంది. పొంగి ఏం చేస్తుంది, మంట నార్పుతుంది. మంట నార్పితే ఈ ఆవిరి తగ్గుతుంది, అంటే నీళ్లు ఆవిరైపోకుండా ఉంటాయి. అట్లా ఒకరి కష్టానికి ఒకరు స్పందించాలి. ఆ విధమైనటువంటిదే స్నేహం. అట్లా కాకుండా అవతల వాడిని ఎలా తగ్గించాలి అని ప్రయత్నం చేసేది ఎప్పుడు స్నేహం కాదు. అటువంటి స్నేహాలు చేయకూడదు. అందువల్ల రోమపాదుడు దశరథుడు పుత్రవంతుడు కావాలని తన కూతుర్ని అల్లుణ్ణి ఇద్దరిని పంపించాడు. పంపిస్తే చక్కగా అయోధ్య నగర పరిసర ప్రాంతాల్లో కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. అశ్వమేధయాగం జరిగింది. అశ్వాన్ని విడిచారు. 1 సంవత్సరం పాటు అశ్వం అన్ని రాజ్యాలను చుట్టొచ్చింది. కావాల్సినటువంటి సంపదలన్నింటినీ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ పద్ధతి ప్రకారం ఏ విధంగా చేయాలి అనేటువంటి పద్ధతి ప్రకారం కావలసినటువంటి సంభారాలన్నీ సిద్ధం చేసుకొని ఆ అశ్వమేధం తర్వాత ఒక ఇష్టిని ఏర్పాటు చేశారు. అది పిల్లల కోసం చేసేటువంటిది కాబట్టి పుత్ర కామేష్టి, కామం అంటే కోరిక, పుత్రులను కోరుతూ చేసేటువంటిది కాబట్టి ఆ యజ్ఞానికి పుత్రకామేష్టి అనే పేరు వచ్చింది. దాని ప్రకారం యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఆ హోమద్రవ్యాలు వేసి యజ్ఞం చేస్తూ ఉంటే ఋష్యశృంగుడు దగ్గరుండి మంత్రం చెబుతూ ఉంటే చాలా చక్కగా భక్తితో శ్రద్ధతో దశరథుడు తన పత్నులతో పాటు తన భార్యలతో పాటు కూర్చొని ఉంటే ఆ యజ్ఞంలో నుంచి ఒక పురుషుడు జన్మించాడు. ఒక పురుషుడు పైకొచ్చాడు. యజ్ఞ పురుషుడు ఆవిర్భవించాడు. అతని చేతిలో ఒక కలశం ఉన్నది. అది పాయస కలశం. ఆ పాయస కలశాన్ని ఆయన ఇచ్చాడు. ఇస్తే అప్పుడు దశరథుడు దాన్ని తీసుకెళ్ళి తన భార్యలకు, అంటే ఎలా పంచాడు అంటే మొట్టమొదట మొత్తం పాయసాన్ని చెరిసగం చేశాడు. ఆ సగ భాగాన్ని కౌసల్యకి ఇచ్చాడు. మిగిలినటువంటి సగంలో సగం సుమిత్రకిచ్చాడు. సుమిత్రకిచ్చి ఆ మిగిలినటువంటి సగంలో సగాన్ని కైకకిచ్చాడు. ఆ సగంలో సగం మిగిలినటువంటి దాన్ని మళ్ళీ సుమిత్రకిచ్చాడు. ఈ విధంగా పాయసం విభాగం చేసి, అంటే 1/2 వంతు కౌసల్యకు, తర్వాత 1/4 వంతు సుమిత్రకు, 1/8 వంతు మళ్ళీ కైకకు, మళ్ళీ 1/8 వంతు సుమిత్రకు. ఈ విధంగా ఆ పాయసాన్ని పంచాడు దశరథుడు. పాయసాన్ని ఆ విధంగా పంచడంతో ఆ పాయస ప్రభావం వల్ల 12వ నెలకు వాళ్ళందరూ కూడా గర్భాన్ని ధరించారు. గర్భాన్ని ధరించి చాలా చక్కగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు కావాల్సినటువంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఈలోపు ఒక రహస్యమైనటువంటి విషయం ఒకటి జరిగింది. ఏమిటంటే ఆ యజ్ఞం కోసం దేవతలంతా వచ్చారు.
యజ్ఞ హవిర్భాగాలను తీసుకుండేదానికి. దేవతలంతా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక చర్చ మొదలైంది. బ్రహ్మదేవుని దగ్గరకు దేవతలందరూ వచ్చి, ఏమి స్వామి, నువ్వు వరాలిచ్చినటువంటి రావణ కుంభకర్ణులు మొత్తం అల్లకల్లోలం చేస్తూ ఉన్నారు, దీనికి పరిష్కారం ఎట్లా అని అంటే, దానికి పరిష్కారం ఉన్నది. శ్రీమన్నారాయణుడు ఈ దశరథుని గర్భంలో జన్మించబోతూ ఉన్నాడు. దశరథుని గర్భంలో జన్మించబోతూ ఉన్నాడు. అతనికి సహాయం చేయడం కోసం మీరందరూ కూడా మీ మీ అంశాలతో వానర బల్లూకాలుగా పుట్టండి అని చెప్పి అన్నారు. అప్పటికే ఆ బ్రహ్మదేవుని యొక్క అంశతో బ్రహ్మదేవుడు ఆవులించాడు. బ్రహ్మదేవుడు ఆవులించినప్పుడు ఆ ఆవులింతలో నుంచి జాంబవంతుడు పుట్టాడు. ఇప్పటికే జాంబవంతుడు పుట్టున్నాడు. ఆ తర్వాత అంటే బల్లూకరాజు జాంబవంతుడు, మీ మీ అంశాలతో మీరు వానరులుగాను తర్వాత బల్లూకాలుగాను పుట్టండి అని చెప్పి రామునికి సహాయం చేయడం కోసం అని అంటే, ఇంద్రుని యొక్క అంశతో వాలి, సూర్యుని అంశతో సుగ్రీవుడు, తర్వాత బృహస్పతి అంశతో తారుడు, విశ్వకర్మ అంశతో నలుడు, కుబేరుని అంశతో గంధమాదనుడు, తర్వాత అశ్విని దేవతల అంశతో మైందుడు, ద్వివిధుడు అనేటువంటి వాళ్ళు, తర్వాత వరుణుని అంశంతో సుషేనుడు, వర్షాది దేవత అయినటువంటి పర్జన్యుని యొక్క అంశతో శరభుడు, ఇక చివరగా వాయుదేవుని యొక్క అంశతో హనుమంతుడు, వీళ్ళందరూ జన్మించారు. అంటే రంగం సిద్ధమైంది రాక్షస సంహారానికి, ఆ విధంగా సిద్ధమైంది. ఇట్లా ఉంటే తల్లులు ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైక ముగ్గురు నిండు గర్భాన్ని ధరించారు. లోకాలనంతా మోసేటువంటి వాణ్ణి ఆ కౌసల్య మాత తన గర్భంలో మోస్తూ ఉంది. 14 భువన భాండాలను తన కుక్షిలో నిడుకున్నటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మను తన కుక్షిలో పెట్టుకునేటువంటి అదృష్టానికి నోచుకున్నటువంటిది కౌసల్యాదేవి. కాబట్టి బిడ్డలను కనడం అంటే పశువులో పక్షులో కన్నట్టు కనడం కాదు, కౌసల్య కన్నట్టు కనాలి, నోము నోచి కనాలి, వ్రతం ఉండి కనాలి, శ్రద్ధతో కనాలి, భక్తితో కనాలి. తన గర్భంలో రాముడు పుట్టాలి అని అనుకొని కనాలి. అంత శ్రద్ధ భక్తులతో వాళ్ళు ఆ వ్రత కారణం చేత, ఇష్టి కారణం చేత వాళ్ళు గర్భాన్ని ధరించారు. ఇట్లా ఉండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం 4వ పాదంలో చైత్రమాసం శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో 4వ పాదంలో శ్రీరామచంద్రుల వారు జన్మించారు. తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్సమత్యయుః తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేతిది దేవత్యే స్వోచ్చ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా విందునా సహా. యజ్ఞం చేసిన 12వ నెల అది. అంటే యజ్ఞం చేసినటువంటి 12వ నెలలో పుట్టారంటే యజ్ఞం చేసిన 2వ నెలకే వాళ్లకు ఆ యజ్ఞ ఫలితం ప్రారంభమైందని అర్థం. 12వ నెలలో ఆయన చైత్రశుద్ధ నవమి నాడు కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రుల వారు జన్మించారు. అప్పుడు 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నాయి. సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నాయి. ఇప్పుడు సందేహం ఏమిటంటే 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండేటప్పుడు పుట్టినటువంటి రాముడు అన్ని కష్టాలు ఎందుకు పడ్డాడు అని. 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉంటే అతని జీవితం చాలా అద్భుతంగా కదా ఉండాలా అని. ఆయనేం కష్టాలు పడలేదు. ఆయన వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళాడు, వచ్చిన పని పెండింగ్ పెట్టుకొని పోలేదు. ఆయన రావడమే రాక్షస సంహారం కోసం వచ్చాడనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రాక్షస సంహారం కోసం అంటే ఏ లక్ష్యంతో అయితే వచ్చాడో ఆ లక్ష్యాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి కావలసినటువంటి విధంగా గ్రహస్థితి ఉన్నది. ఆ గ్రహస్థితితో ఆయన జన్మించాడు.
అటు తర్వాత మరుసటి రోజు భరతుడు పుట్టాడు. భరతుడు చైత్రశుద్ధ దశమి పుష్యమి నక్షత్రం మీనలగ్నంలో పుట్టాడు. ఆ మరుసటి రోజు ఆ రోజే చైత్రశుద్ధ దశమి రోజే ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక లగ్నంలో లక్ష్మణ శత్రుఘ్నులిద్దరూ కవలలుగా జన్మించారు. ఈ విధంగా రామావతారం జరిగింది. రాముడు పుట్టాడు. రాముడు పుట్టడం అనేది ఈ జాతి చేసుకున్నటువంటి అదృష్టం. ఇక్కడే పుట్టాడు రాముడు, ఇంకెక్కడో పుట్టలేదు. ఈ స్థలాన్ని ఎన్నుకున్నాడు రాముడు, ఈ దేశాన్ని ఎన్నుకున్నాడు. కారణం ఏమిటి అంటే ఇక్కడ తపస్సంపన్నులైనటువంటి మహర్షులు ఉన్నారు కాబట్టి, ఇది జగద్గురు స్థానమైనటువంటి దేశం కాబట్టి అందుకని ఇక్కడ పుట్టాడు. అటువంటి దేశంలో దుష్టులు ఉండకూడదు, ఆ దుష్ట సంహారం చేయాలి, ఆ లక్ష్యంతో ఆయన జన్మించాడు. ఈయన పుట్టడం కోసమే కశ్యప మహర్షి తపస్సు చేసి, అతిథి తపస్సు చేసి వాళ్ళిద్దరూ దశరథుడు కౌసల్యగా జన్మించారు. ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే రామాయణంలో మనకు సందేహాలు లేకుండా వెళ్ళిపోతాం. ఒకటేమిటంటే ఈ పుట్టిన వాళ్ళందరూ కూడా, అంటే హనుమంతుడు కావచ్చు, సీతమ్మ కావచ్చు, లేదంటే రాముడు కావచ్చు, వీళ్ళందరూ ఒక ప్రయోజనాన్ని ఆశించి పుట్టారు. ఏమా ప్రయోజనం అంటే శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపన. వీళ్ళందరూ దైవాంశతో జన్మించారు. ఈ మాట ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే మనకు దీంట్లో అద్భుతాలు ఏమీ కనిపించవు, అన్నీ సహజంగానే కనిపిస్తాయి. రెండో విషయం ఏమిటంటే రాముడు ఎప్పుడు తాను దైవం అనేటువంటి స్పృహలో లేడు. ఆయన కృష్ణుడు అనుక్షణం తాను భగవంతుడు అనేటువంటి స్పృహతోనే ఉన్నాడు. ఆయనకు తెలుసు, ఆయన పుట్టినప్పటి నుంచి అవతారాన్ని సాలించేంత వరకు నేను భగవంతుణ్ణి అనేటువంటి భావంతోనే ఆయన ఉన్నాడు. కానీ రాముడు ఎప్పుడు తాను భగవంతుడనే భావనతో లేదు. తాను ఒక సాధారణమైనటువంటి క్షత్రియ రాజకుమారుడు, తను నిర్వర్తించాల్సినటువంటి పనిని నిర్వర్తించడం కోసం అవతరించాము, ఆ పని నిర్వర్తించి వెళ్ళిపోతాము అనేటువంటి లక్ష్యంతోనే ఆయన ఉన్నాడు. అది ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకున్నామంటే రాముడు దేవుడు అది మనకు మాత్రమే తెలుసు, రామునికి తెలియదు. అందువల్లనే ఆయన సీతమ్మని ఎత్తుకోకపోతే ఎందుకయ్యా ఏడవల్ల రాముడు, ఆయన ప్రణాళిక ప్రకారమే కదా పుట్టాడని చెప్పి అనుకున్నాము, మరి ఎందుకు ఏడ్చాడు మామూలు మనిషిలాగా అనంటే తాను దైవం అనేటువంటి స్పృహలో రాముడు లేడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు విషయాలు మనకు గుర్తుంటే రామాయణం మన జీవితమే అనేటువంటి విషయం తెలుస్తుంది. ఎలా ఉన్నారు వాళ్ళు, చాలా చక్కగా పెరుగుతూ ఉన్నారు, విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఉన్నారు. వశిష్ఠుల వారు వాళ్ళకు అక్షరాభ్యాసం చేయించి సకల వేదాలను, 4 వేదాలను, వేద సారాంశాన్నింటినీ కూడా నేర్పిస్తూ ఉన్నారు. అది ఒకవైపు జరుగుతూ ఉంది. రెండో వైపున క్షత్రియోచితమైనటువంటి విద్యలన్నింటినీ కూడా రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. వశిష్ఠుల వారు వీళ్ళకు నామకరణం చేశాడు. ఆ నామకరణం చేయడంలో రామునికి ఎందుకు నామకరణం చేశారనే విషయం మనం నిన్న చెప్పుకున్నాం. అతను మహర్షులందరినీ రమింపజేస్తాడని, ఆనందింపజేస్తాడని, తరువాత అష్టాక్షరి మహామంత్రంలో ఉన్నటువంటి అగ్ని బీజమైనటువంటి రా అనే అక్షరాన్ని, పంచాక్షరి మహామంత్రంలో ఉన్నటువంటి అమృత బీజమైనటువంటి మా అనే అక్షరాన్ని, ఆ రెండింటినీ కలిపి రామ అనే పేరు పెట్టారని మనం అనుకున్నాం. సర్వలక్షణ లక్షితుడైనటువంటి వాడు, సర్వ శుభలక్షణాలు కలిగినటువంటి వాడు కాబట్టి లక్ష్మణునికి ఆ పేరు పెట్టాడు. ప్రకాశవంతమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు, తరువాత భవిష్యత్తులో రాజ్యాన్ని భరించబోతూ ఉన్నటువంటి వాడు. రాముడు అరణ్యవాసం చేసినప్పుడు 14 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయాల్సినటువంటి వాడు భరతుడు. ఈ విషయం వశిష్ఠునికి ముందే తెలుసు. అందుకనే పేరు పెట్టేటప్పుడే భరతుడు అని పేరు పెట్టాడు, రాజ్య పరిపాలన చేస్తాడు అని. తర్వాత శత్రువులందరినీ నాశనం చేయడంలో
శక్తి సామర్థ్యాలు ప్రదర్శించేటువంటి వాడు కాబట్టి శత్రుఘ్నునకు శత్రుఘ్న అంటే చంపేటువంటి వాడు అని అర్థం. శత్రువులందరినీ నాశనం చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడు కాబట్టి శత్రుఘ్నుడు అని పేరు పెట్టారు. ఆ విధంగా నలుగురు పిల్లలు చాలా చక్కగా అద్భుతంగా పెరుగుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురు తల్లులు ఎవరి పిల్లలు ఎవరో తెలియనంత ఆప్యాయతానురాగాలతో పెంచుతూ ఉన్నారు. నిజంగా తెలియనటువంటి వాళ్ళు చూస్తే కౌసల్య దగ్గర నలుగురు ఉన్నప్పుడు వీళ్ళు నలుగురు కౌసల్య పిల్లలేమో అని అనుకుంటూ ఉన్నారు. కైక దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు నలుగురు కైక పిల్లలే ఏమో అని అనుకుంటున్నారు. సుమిత్ర దగ్గర ఉన్నప్పుడు ఈ నలుగురు సుమిత్ర దగ్గరే సుమిత్ర బిడ్డలే ఏమో అని అనుకుంటూ ఉన్నారు. ఆ విధంగా పక్షపాత రహితంగా ఆ తల్లులు పక్షపాత రహితంగా సవతి బిడ్డలనేటువంటి ఆలోచన లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ఉన్నారు. ప్రత్యేకించి కైకకు రాముడంటే విపరీతమైనటువంటి ప్రేమ, విపరీతమైనటువంటి వాత్సల్యం. కౌసల్య దగ్గర ఉండే సమయం కంటే కైక దగ్గరనే ఎక్కువ రాముడు ఉంటూ ఉన్నాడు. ఎందుకో తెలియదు కానీ రాముని వెంట లక్ష్మణుడు, భరతుని వెంట శత్రుఘ్నులు వాళ్ళు ఇటొక జంటగా అటొక జంటగా ఉండిపోతూ ఉన్నారు. దానికి కారణం ఏమిటి అంటే రాముడు శ్రీ మహావిష్ణువు అయితే లక్ష్మణుడు ఆదిశేషుని అంశతో పుట్టినటువంటి వాడు. అందువల్ల వాళ్ళిద్దరూ ఒకచోట ఉంటారు. వీళ్ళు ఆయుధాలైనటువంటి శంఖ చక్రాంశతో పుట్టినటువంటి వారు భరత శత్రుఘ్నులు. ఆ కారణం చేత వాళ్ళిద్దరూ జంటగా ఉంటారు అని మనకు ఆధ్యాత్మ రామాయణం మొదలైనటువంటి వాటిలో చెప్పారు. అప్పటికి 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినా పొందనటువంటి తృప్తి దశరథుడు పొందాడు. ఎందుకు అంటే ఆత్మావై పుత్రనామాసి అని అన్నారు. ఆత్మావై పుత్రనామాసి అంటే అర్థం ఏంటంటే మనిషి తాను మళ్ళీ పుడతాడు. ఎలా పుడతాడంటే కొడుకుగా పుడతాడు. భార్య గర్భంలో తానే కొడుకుగా పుడతాడు. అందువల్ల భార్యను తల్లిగా భావించాలి, తానే మళ్ళీ పుడతాడు కాబట్టి తల్లిగా భావించాలి అని శాస్త్రం చెప్తుంది. ఆత్మావై పుత్రనామ అసి, తానే పుత్రుడుగా మళ్ళీ పుడతాడు అని. అందువల్ల ఒక్కసారి పుత్రోదయం జరిగిన తర్వాత భార్యను తల్లిగా స్వీకరించాలి, తల్లిగానే భావించాలి అనేటువంటిది మన సంప్రదాయం, శాస్త్రం చెప్తుంది. అందుకే బిడ్డ మీద తండ్రికి ఎందుకు అనురాగం ఉంటుంది అంటే బిడ్డలో తనను తాను చూసుకుంటూ ఉంటాడు. దశరథుడు లేక కలిగినటువంటి సంతానం, చివరి దశలో జీవితం యొక్క చర్మ దశలో కన్నటువంటి సంతానం, లేకుండా పుట్టినటువంటి పిల్లలు, పైగా నలుగురు శుభలక్షణాలు కలిగినటువంటి వారు. పైగా ఒకానొక పర్యాయం నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చి దశరథునికి చెవిలో చెప్పాడు, నీ అదృష్టమేం అదృష్టమయ్యా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నీ కొడుగ్గా పుట్టాడు అని. ఇది కొడుగ్గా పుట్టాడు అనేటువంటి విషయం చెప్పాడు కానీ ఎవరికి చెప్పొద్దని చెప్పి అన్నాడు. అది కూడా ఒక కారణం, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నాకు కొడుగ్గా పుట్టాడు అని. ఆయనకు సందేహం వచ్చింది, శ్రీమన్నారాయణుడు నాకెందుకు కొడుగ్గా పుడతాడు అని. అది దేవ ప్రణాళిక, ఆ దేవ ప్రణాళిక ప్రకారం అట్లా పుట్టాడు. అసలు నువ్వు కాదు, నువ్వు అజమహారాజుకు పుట్టినటువంటి ఒక సాదాసీదా వ్యక్తి అని అనుకుంటున్నావు. నువ్వు కశ్యప ప్రజాపతి అయ్యా, నీ భార్య కౌసల్య అదితి అని విషయం అందించేసి వెళ్ళిపోయాడు నారదుడు. ఆ కారణం చేత తన బిడ్డను చూస్తే ఆయన పొంగిపోతూ ఉన్నాడు. కాకపక్షధరం శూరం, ఎట్లున్నాడు ఆయన? జులపాల వెంట్రుకలతో ఉన్నాడంట శ్రీరామచంద్రుడు. ఆనందాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. రాముని ముఖాన్ని చూస్తే చాలు ఆయనకు కావాల్సినంత ఆనందం కలుగుతూ ఉంది. ఇక సరిగ్గా ఇట్లా ఉంది, యవ్వనం వస్తూ ఉంది పిల్లలకి, మంచి విద్యల్లో రాటుదేలినటువంటి వారైనారు, యుద్ధ విద్యలన్నీ నేర్చుకుంటూ ఉన్నారు, యవ్వనం వస్తూ ఉంది.
సరిగ్గా అప్పుడు అనుకోకుండా ఉన్నట్టుండి మనం ఇంట్లో నుంచి బయట వస్తానే అప్పటి వరకు ఎండగాస్తూ ఉండి ఉన్నట్టుండి మబ్బులెక్కి వర్షం వచ్చినట్టు ఎక్కడి నుంచో విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి వచ్చి దశరథుని ఆశీర్వదించాడు. దశరథుడు చేయాల్సినటువంటి పనులన్నీ చేశాడు. అంటే స్వాగతించడం, అతిథి సత్కారాలు చేయడం, నమస్కారం చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత, స్వామి మీరు నన్ను అనుగ్రహించడానికి వచ్చారని నాకు తెలుసు, నా చేత ఏమి పని చేయించి నన్ను అనుగ్రహించబోతున్నారు అని అడిగాడు. అంటే మీరు రావడం సంతోషం, ఈ ఒకటే సరిపోదు, ఏమైనా పని చెప్పండి చేస్తాను. నిజమేనా దశరథ అన్నాడు. రఘువంశంలో ఇప్పటి వరకు ఎవరైనా సరే ఇచ్చిన మాట తప్పైనటువంటి వాళ్ళు ఉన్నారా స్వామి? కాబట్టి మీరు ఏం కోరితే అది చేస్తాను, నా రాజ్యం ఇచ్చేయమంటారా చెప్పండి, ఇచ్చేస్తాను అని చెప్పి అన్నాడు. నీ రాజ్యం నాకెందుకయ్యా, నాకు అవసరం లేదు, అయితే ఒక్క మాట, స్వపుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమం, రాజుల్లో శ్రేష్ఠుడు నీ కుమారుడు సత్యపరాక్రమవంతుడు. సత్యపరాక్రముడు అంటే సత్యం కోసమే పరాక్రమించేవాడు, ధర్మం కోసమే పరాక్రమించేవాడు. మానవుడు ఎలా ఉండాలి అంటే బలమైనటువంటి వాడుగా ఉండాలి. అయితే ఆ బలాన్ని దేనికి వాడాలి అంటే ధర్మం కోసం వాడాలి. మనిషి కోపం రావచ్చు, ఆ కోపం ఎందుకు రావాలి అంటే సత్యాన్ని నిలబెట్టడం కోసం కోపం రావాలి. మనిషికి కోరికలు ఉండొచ్చు, ఎందుకు కోరికలు ఉండాలి అంటే దానం చేయడం కోసం కోరికలు ఉండాలి. మనిషి సంపాదించవచ్చు, ధనాన్ని స్వీకరించవచ్చు, ఇతరులకు సహాయం చేయడం కోసం ధనాన్ని స్వీకరించాలి. అప్పుడు అవి దోషం కాకుండా ఉంటాయి. నీ కోపం వచ్చింది, ఆ కోపానికి దోషం లేకుండా ఉండాలంటే ఆ కోపం ధర్మ సంస్థాపన కోసం అయి ఉండాలి. నీకు పరాక్రమం ఉంది, బలం ఉంది, ఆ బలం దోషం కాకుండా ఉండాలి అని అంటే సత్యాన్ని నిలబెట్టడం కోసం ఆ పరాక్రమాన్ని వాడాలి. ఆ విధంగా శాస్త్రం చెప్తుంది. కాబట్టి రాముడు అట్లాంటి లక్షణాలు వాడు కాబట్టి అతనికి ఉన్నటువంటి పరాక్రమాన్ని, ధర్మాన్ని స్థాపన చేయడం కోసం వాడేటువంటి వాడు కాబట్టి అటువంటి వాణ్ణి నా వెంట పంపించు యజ్ఞ సంరక్షణ కోసం. నేను ఒక యాగం చేస్తున్నానయ్యా, అక్కడ మారీచుడు, సుబాహుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఉన్నారు. వాళ్ళు ప్రతిసారి వచ్చి యాగానికి విఘ్నం కలుగజేస్తూ ఉన్నారు. ఆ విఘ్నాన్ని ధ్వంసం చేయాలంటే ఆ రాక్షసులను అడ్డుకోవాలి. ఆ రాక్షసులను అడ్డుకోవాలి అంటే నేను యుద్ధం చేస్తూ ఉంటే కుదరదు, నేను యాగం చేస్తూ ఉండాలి, అందుకని నీ కుమారుల్ని పంపించు అని చెప్పి అన్నాడు. ఒక్కసారి హతాశుడైపోయాడు దశరథుడు. ఎంత పెద్ద కొడుకైనా, ఎంత పరాక్రమవంతుడైనా తండ్రికి ఎంతసేపు ఏం ఆలోచన ఉంటుందంటే వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి, వాడు చిన్నపిల్లోడు అనేటువంటి ఆలోచనే ఉంటుంది. వాడేం చెప్తూ ఉంటాడు, నేనేం చిన్నపిల్లోడినా నాకు తెలియదా అని అంటాడు. అని అంటే అంటాడు కానీ అవును నిజమే వాడు పెద్ద పిల్లోడే అని అనిపిస్తుంది, కానీ మళ్ళీ వాత్సల్యంతో చూసినప్పుడు చిన్నపిల్లోడే కదా అని అంటారు. అందుకే మన వాళ్ళు అంటూ ఉంటారు, ఢిల్లీకి రాజు అయినా అమ్మకు బిడ్డే అని అంటూ ఉంటారు. కాబట్టి అంత పరాక్రమవంతుడు, ఇన్ని విద్యలు నేర్చుకున్నటువంటి వాడు అయినా దశరథునికి భయం వేసింది. ఎందుకు? రాక్షసులంటే మాయలు తెలిసినటువంటి వారు. రామునికి ఏం తెలుసు? నేరుగా నిలబడినటువంటి వాడు ఎవడైనా సరే వాంతో యుద్ధం చేయడం తెలుసు. అంత బలవంతుడు, పరాక్రమవంతుడు, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ రాక్షసులు నేరుగా వచ్చి యుద్ధం చేయరు కదా, మాయల మారివారు. ఆ మాయతో చేసేటువంటి యుద్ధాన్ని రాముడు ఎదుర్కోగలడా లేదా అనే సందేహం దశరథునికి ఉంది. అందుకని పసిపిల్లల్ని ఎందుకు మీరు పంపించమని అడుగుతారు, నేను వస్తాను, నా సైన్యం వస్తుంది, వాళ్ళతో యుద్ధం చేస్తాం అని చెప్పంటే, ఇదిగో నువ్వు నాకు సలహాలు ఇవ్వకు, పంపిస్తావా పంపించవా అని చెప్పన్నాడు. దీనికంటే నన్ను ఇంకేమైనా అయిపోమని చెప్పి అనొచ్చు కదా, నా ప్రాణం తీసుకోవచ్చు కదా అని అన్నాడు దశరథుడు. అని అంటే అదంతా కాదు. అహం తే ప్రతిజానామి హతౌ తౌ విద్ది రాక్షసౌ అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చ మే తపసి స్థితాః అహం వేద్మి మహాత్మానం రామం. దశరథ, రాముణ్ణి గురించి నీకు తెలియదు, నాకు తెలుసు.
అతను సత్యపరాక్రముడు, నాకు తెలుసు ఆ విషయం అని చెప్పి అన్నాడు. అంతేగాని అంతకు మించి ఏమి చెప్పలేదు. అతను విష్ణువంశతో పుట్టినటువంటి వాడు, రాక్షస సంహారం కోసమే పుట్టాడు అనేటువంటి విషయాలేవి చెప్పలేదు. కానీ వశిష్ఠుడు పిలిచి, విశ్వామిత్రునికి తెలియనిదేముంది, విశ్వామిత్రుడు ఉండగా నీ కొడుకులకి హాని ఎలా జరుగుతుందని అనుకున్నావు అని చెప్పని వశిష్ఠుడు నచ్చజెప్పి రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపించాడు. విశ్వామిత్రుడు వాళ్ళని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచన. రాముడు ఊన షోడశ వర్షుడు. షోడశ వర్షాలంటే 16 ఏళ్ళు. ఇంకా 16 ఏళ్ళు పూర్తిగా నిండనటువంటి వాడు, 16 ఏళ్ళు నిండనటువంటి వాడు అయినా అతనిలో 16 కళలు నిండినటువంటి వాడు. అటువంటి వాడిని ఎలా పంపించడం అని అంటే, ఆయన నాకు తెలుసయ్యా, అతను ఎలాంటి వాడో నాకు తెలుసు, అతన్ని పంపించు అని చెప్పంటే, అప్పుడు పైగా నువ్వు ఇక్ష్వాకు వంశంలో పుట్టి, సూర్యవంశంలో పుట్టి, రఘువంశంలో పుట్టి మాట తప్పిపోతున్నావు, దశరథ జాగ్రత్త అని చెప్పి అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు నచ్చజెప్పి, ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరహ. ధర్మం అంటే ఏమో తెలిసినవాడు దశరథ విశ్వామిత్రుడు, పైగా ఇతను మహాపరాక్రమవంతుడు, ఇతని గురించి నీకు తెలియదు, పంపించు అని చెప్పంటే పంపించాడు. అతన్ని తీసుకొని, పిల్లల్ని తీసుకొని, రామలక్ష్మణులను తీసుకొని విశ్వామిత్రుడు బయలుదేరాడు. బయలుదేరుతూ వాళ్లకు దారిలో బల అతిబల అనేటువంటి 2 విద్యల్ని ఉపదేశించాడు. అవి ఎందుకు అంటే వాళ్లకు ఆకలి దప్పులు కాకుండా ఉండడం కోసం. పసివాళ్ళు కదా, పైగా రాజమందిరంలో పెరిగినటువంటి వారు, వాళ్ళకి గంట కొట్టే ముందే పరిచారకులు ఉంటారు, పని చేసి పెట్టేవాళ్ళు ఉంటారు. ఏ సమయానికి పాలు తాగాలి, ఏ సమయానికి పండ్లు తినాలి, ఏ సమయానికి భోజనం తినాలి అని తెచ్చిపెట్టే వాళ్ళు ఉంటారు. వెళుతున్నదేమో అరణ్యంలోకి, అక్కడ సమయానికి ఏది దొరకదు, నీళ్లు దొరకనటువంటి ప్రదేశం కూడా ఉండొచ్చు. చాలా దూరం అడవిలో నడిస్తే కానీ నీళ్లు దొరకపోవచ్చు, తినడానికి యోగ్యమైనటువంటి పండ్లు దొరకపోవచ్చు, ఆకలితో ఉండాల్సి రావచ్చు. వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆ బల అతిబల అనేటువంటి 2 విద్యలను, విద్య అంటే మంత్రం అని అర్థం, ఆ మంత్రాన్ని ఉపదేశించాడు విశ్వామిత్రుడు. అంటే వశిష్ఠుడు ఏ విధంగా రామలక్ష్మణులకు గురువో విశ్వామిత్రుడు కూడా అదే విధంగా గురువు. ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు పరబ్రహ్మ, ఆయన రామావతారంలోనూ కృష్ణావతారంలో కూడా మనకందరికీ చెప్పినటువంటి సందేశం ఏమిటంటే, అయ్యా నేను భగవంతుణ్ణే, కానీ గురువు దగ్గరికి వెళ్ళే విద్య నేర్చుకోవాలి అని చెప్పి అన్నాడు. వశిష్ఠునికి సేవ చేశాడు రాముడు, విశ్వామిత్రునికి సేవ చేశాడు, విద్య నేర్చుకున్నాడు. సాందీపని దగ్గరికి వెళ్ళి బలరామకృష్ణులు విద్య నేర్చుకున్నారు. అలా నేర్చుకోవడానికి కారణం ఏమిటంటే, విద్య అనేది గురువు ద్వారా నేర్చుకున్నప్పుడే సార్థకం అవుతుంది. గురువు యొక్క శక్తి అలాంటిది. గురువు అంత శక్తివంతుడు. ఎంత శక్తివంతుడు అంటే, ఒకరోజు దారంటే వెళ్తూ ఉన్నాడట. దారంటే వెళ్తూ ఉంటే బాగా ఎండగాస్తుంది. ఒక చెట్టు కింద విశ్రమించాడు. ఆ చెట్టు చాలా చక్కగా ఉంది, ఆకులు దట్టంగా ఉన్నాయి, మంచి నీడనిచ్చింది. గురువు కాసేపు నిద్ర పట్టిన తర్వాత ఆయన నిద్ర లేచి, నాకు చాలా నీడనిచ్చావు, నా శ్రమనంతా పోగొట్టావు, నీకేమైనా వరం ఇస్తాను కోరుకో అని చెప్పి అన్నాడట చెట్టుని. అంటే నేను చక్రవర్తిని కావాలి అన్నదట చెట్టు. ఆయన తదాస్తు అన్నాడు. ఈయన గురువుగారు తదాస్తు అనడం పక్కనుండే శిష్యులు విన్నారు. గురువుగారు ఏమిటి తదాస్తు అన్నారు అని. చెట్టు వరం కోరింది, ఇచ్చాను అని చెప్పి అన్నాడు. చెట్టు వరం కోరిందా? ఏం వరం కోరింది అని అడిగారు. అది చక్రవర్తి కావాలని చెప్పి అన్నది, నేను సరే అని చెప్పి అన్నాను అన్నాడు. బాగుంది, మా గురువు గారికి బాగా పిచ్చి ముదిరింది, చెట్లు ఈయన వరాలు అడుగుతున్నాయి, ఈయన చెట్లను చక్రవర్తిని చేస్తున్నారు అని చెప్పి అనుకున్నారు. సరే ఎంతైనా గురువు కదా,
నేరుగా ఎగతాళి చేస్తే బాగుండదని, సరేలేండి గురువుగారు అట్లాగేలేండి, ఈ చెట్టు చక్రవర్తి అయితే మన రాజ్యాన్ని పరిపాలన చేస్తుందంటే పరిపాలన చేస్తుంది నాయన అని చెప్పి అన్నాడు. వెళ్ళిపోయారు. అంతే కొన్ని రోజులకు ఏమైందంటే ఓ పెద్ద గాలివాన వచ్చింది. గాలివాన వస్తే ఈ చెట్టు కూలిపోయింది. కూలిపోతే దాన్ని ఒక వడ్రంగి ఆ చెట్టుని తీసుకెళ్తే ఆ చెట్టుని కోసి దాంతో పాదుకలు తయారు చేశాడు. రామునికి పాదుకలు తయారు చేసి ఇచ్చాడు అరణ్యవాసం పోయేదానికి. ఆ పాదుకలనే భరతుడు తీసుకొని వచ్చి సింహాసనం మీద పెట్టాడు. ఆ పాదుకలే రాజ్యాన్ని పరిపాలన చేసాయి. అట్లా చెట్టు చక్రవర్తి అయింది. అది గురువు యొక్క గొప్పతనం. అందువల్ల గురు శుశ్రూషయా విద్య అని చెప్పన్నారు. విద్య ఎప్పుడు గురువుకు సేవ చేసి నేర్చుకోవాలి. అంతేగాని గురువుకి ఏం తెలుసు, నాకే అంతా తెలుసు అని విర్రవీగేటువంటి వాడు ఖచ్చితంగా నాశనం అయిపోతాడు. సరే, తీసుకొని వస్తూ ఉన్నాడు. గంగా నది సరయూ నది. ఆ సరయూ నదీ తీరంలోనే ఈ సాకేతం ఉన్నది. అయోధ్య నగరం ఉన్నది సరయూ నదీ తీరంలోనే. ఆ సరయూ నదీ తీరం దాటిన తర్వాత ఆ గంగా నదితో కలిసేటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంలో, ఆ ఆశ్రమంలో ఆ రాత్రి వాళ్ళను పడుకోబెట్టాడు. ఉదయం కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్హికం అని నిద్ర లేపాడు. ఆ రోజు విశ్వామిత్రుడు చెప్పినటువంటి మాటనే ఈరోజు మనం అన్ని సుప్రభాతాల్లోనూ దీన్ని వాడుకుంటూ ఉన్నాం. వాల్మీకి మహర్షి రాసినటువంటి శ్లోకం ఇది. మహర్షులు ఏది చెప్పినా అది కాలత్రయాబాధ్యంగా ఉంటాయి. 3 కాలాల్లోనూ అవి అట్లాగే నిలబడిపోతాయి. ఆ మహర్షుల రుణం తీర్చుకోవడం కోసం ఇవన్నీ మనం చదవాలి, వినాలి. వాళ్ళని నిద్రలేపుతున్నాడు. నాయన కౌసల్యా సుప్రజారామ అన్నాడు. అంతేగాని దశరథ రామ అనలా. ఎందుకు? కౌసల్య సుప్రజ, ప్రజ అంటే సంతానం అని అర్థం. కౌసల్యాదేవి యొక్క మంచి సంతానమైనటువంటి రామ అని చెప్పన్నాడు. బిడ్డలు గుణవంతులు కావాలంటే దానికి తల్లులే కారణం. తల్లులు నిష్ఠతో ఉంటే, వాళ్ళు శ్రద్ధతో ఉంటే, వాళ్ళు భక్తితో ఉంటే ఆ తల్లి నుంచి బిడ్డకు అది సంక్రమిస్తుంది. కారణం ఏమిటంటే తండ్రితో కంటే బిడ్డలు తల్లితో ఎక్కువ సమయం గడుపుతారు. అందువల్ల తల్లి నిష్ఠాపరురాలై ఉండాలి, భక్తి కలిగినటువంటి స్త్రీ అయి ఉండాలి. నియమనిష్టలన్నీ తల్లి పాటించినప్పుడే అది బిడ్డలకు వస్తుంది. అలా లేకపోతే ఏమవుతుందంటే తల్లి ఏ విధంగా ఉంటుందో బిడ్డలు కూడా అదే విధంగా తయారవుతారు. తల్లి సూర్యోదయం తర్వాత కూడా పడుకోనుంది అంటే బిడ్డలు సూర్యోదయానికంటే ముందు ఎలా లేస్తారు? లేవరు. తల్లి సూర్యోదయం కంటే ముందు లేచిన తర్వాత బిడ్డల్ని కూడా నిద్ర లేపాలి. సూర్యోదయం కంటే ముందు, సూర్యోదయం కంటే ముందు బిడ్డల్ని నిద్ర లేపి వాళ్ళు వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకుని రోజు పనుల్లోకి వాళ్ళు చేసుకునే విధంగా తల్లి తయారు చేయాలి. వాళ్ళని ఆ విధంగా ప్రేరణ చేయాలి. ఆ తల్లి స్థానంలో ఉన్నాడు కాబట్టి విశ్వామిత్రుడు కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్య ప్రవర్తతే. తొలి సంధ్య ప్రారంభమవుతుంది నాయనా, తొలి సంధ్య ప్రారంభమవుతుంది. ఉత్తిష్ట, మేలుకో. నరశార్దూల, దేవశార్దూల అనలా ఆయన, నరశ్రేష్ఠుడా అని చెప్పి అన్నాడు. మానవుల్లో శ్రేష్ఠుడు, మానవుల్లో శ్రేష్ఠుడే మహనీయుడు అవుతాడు, మహనీయుడే భగవంతుడు అవుతాడు. పద్ధతి ఏమిటంటే మనిషిగా పుట్టాం, మనీషిగా తయారు కావాలి, మహనీయుడిగా మరణించాలి. ఇది స్థితి. ఎవరైనా సరే నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావో పెద్ద అయిన తర్వాత కూడా అలాగే ఉంటే నీ బుద్ధిలో మార్పు రాకపోతే ప్రయోజనం లేదు. నీ బుద్ధి మారాలి. ఆ బుద్ధి సర్వజన ఉపయోగకారకంగా ఉండాలి, లోకక్షేమకారకంగా ఉండాలి. అప్పుడు నీ బుద్ధి ఎప్పుడైతే మారుతుందో నువ్వు మహనీయుడు అవుతావు. అప్పుడు శాశ్వతమైనటువంటి ప్రయోజనం నెరవేరుతుంది, నీ జన్మకు సార్థకత కలుగుతుంది. ఆ సార్థక్యం లేనటువంటి జన్మ నిష్ప్రయోజనమైనటువంటిది. ఎందుకంటే పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా అని చెప్పన్నారు.
ఆ విధంగా పుట్టి గిట్టడం అనేది అందరికీ సాధ్యమే, అందరికీ జరుగుతుంది. కానీ మనిషిగా పుట్టినప్పుడు మాత్రం దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం ఉండాలి. తల్లి ఏం చేయాలి? ఉత్తమమైనటువంటి సంతానాన్ని తయారు చేయాలి. ఒక శివాజీని తయారు చేసినటువంటి జిజియాబాయి కావాలి. అట్లా ఉత్తములైనటువంటి వాళ్ళను తయారు చేయాలి. అందుకనే తల్లి పేరుతోనే ఆ బిడ్డలు పరిడ వెళ్ళాలి. మనం రామాయణం చూసినామంటే సాధారణంగా రామాయణం అనే దానికి నిర్వచనం ఏం చెప్తారంటే రామస్య అయనం రామాయణం అని చెప్తారు. అంటే రాముని కథ అని. రామ అంటే స్త్రీ అని అర్థం. అందువల్ల రామాయాహ అయనం అని కూడా చెప్పచ్చు. రామ అంటే ఎవరు ఇక్కడ? సీత. సీతాయా చరితం మహత్ అని వాల్మీకి చెప్పారు కాబట్టి ఇది సీత కథ. ఇంకొకటి ఉంది రామాయణం చరితం అని, రామాయణం అని. అంటే ఇదంతా స్త్రీల కథ. రామాయణంలో ఎక్కడ చూసినా కథను మలుపు తిప్పిన ప్రతిసారి మనకు స్త్రీమూర్తి కనిపిస్తుంది. ప్రశాంతంగా జరుగుతూ ఉంది, అహల్య కనిపిస్తుంది. ఆ తర్వాత సీతమ్మ వారు కనిపిస్తారు. ఇంకేం లేదు, హాయిగా ఉంది, పట్టాభిషేకం జరిగిపోతుంది అనుకున్నప్పుడు ఒక మందర కనిపిస్తుంది, పక్కన ఒక కైకేయి ఉంటుంది. ఆ తర్వాత అరణ్యం లేకపోతాం. అరణ్యం లేకపోతే హాయిగా జరుగుతుంది అని అనుకున్నప్పుడు సీతను రావణాసురుడు తీసుకెళ్ళిపోతాడు. దానికి కారణం మళ్ళీ శూర్పణఖ. అక్కడ దానికి కూడా శూర్పణఖే కారణం. సరే వెళ్ళిపోయాడు, దిక్కు దోచకుండా ఉంది రామునికి, ఏం చేయాలనో అర్థం కాలేదు. మళ్ళీ ఒక స్త్రీ శబరి, ఆ తల్లి నాయన ఆ ఋష్యముఖ పర్వతంలో సుగ్రీవుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే నీకు సహాయం లభిస్తుందని చెప్తుంది రామునికి. అక్కడికి వెళ్తారు. అటు తర్వాత ఇక రామకథ ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ అక్కడ మండోదరి, తర్వాత సింహిక, తర్వాత లంకిణి, వీళ్ళందరూ కూడా ఆయా స్థానాల్లో ఉండి రామకథను ఎప్పటికప్పుడు నడిపించినటువంటి తల్లులు. మనకు బయట చూస్తే ఎంత దుర్మార్గురాలు మందర, ఎంత దుర్మార్గురాలు శూర్పణఖ అని కనిపిస్తారు. కానీ వాళ్ళు అప్పటికప్పుడు రాముని ప్రణాళికాబద్ధంగా రాముడు రాక్షస సంహారం చేయడానికి కావలసిన విధంగా ఆ తల్లులే ఉండి నడిపించారు. కాబట్టి నడిపించేది ఎప్పుడు తల్లే. అందుకని తల్లికి సంస్కారం ఉండాలా. సంస్కారం లేనటువంటి తల్లులు ఉంటే బిడ్డలు కూడా సంస్కారం లేకుండా తయారవుతారు. మనం సాధారణంగా ఏం చేస్తాం? ఆడబిడ్డ బయట వెళ్తుందనుకోండి, ఆడబిడ్డకు నీతులు చెప్తాం, జాగ్రత్తగా ఉండు, అట్లుండు ఇట్లుండు అని అంటాం. మరి మగబిడ్డ బయట వెళ్ళేటప్పుడు ఏ తల్లైనా మగబిడ్డకు చెప్తుందా? చెప్పదు. ఎందుకు చెప్పదు? చెప్పాలి. చెబితే వాళ్ళు కూడా తప్పు చేయకుండా ఉంటారు. నాయన ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి అని ఆడబిడ్డకు చెప్తాం కదా, అదేవిధంగా మగబిడ్డకు కూడా చెప్పాలి. అలా చెబితే ఏ అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. అందువల్ల తల్లులు ప్రథమ స్థానాన్ని స్వీకరించి జాతిని దిద్దాలి, వీళ్ళందరినీ సరిచేయాలి. సరే, కర్తవ్యం దైవమాన్హికం అని చెప్పన్నారు. కర్తవ్యం ఒకటి ఉంది. ప్రతి మనిషి కర్తవ్యం లేకుండా ఎవరూ పుట్టలేదు. రామునికి మాత్రమే కాదు కర్తవ్యం, మనందరికీ కూడా కర్తవ్యం ఉంది. ఊరికే ఎవడూ పుట్టలేదు. గడ్డి పోచ కూడా కారణం లేకుండా పుట్టదు. అందరూ కారణ జన్ములే. అయితే రామకృష్ణాదులకు మనకు తేడా ఏమిటి అంటే వాళ్ళు ఎందుకు పుట్టారో తెలుసుకొని పుట్టారు వాళ్ళు. ఓ వివేకానందుడు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, లేదంటే రమణ మహర్షి కావచ్చు, వాళ్ళు ఎందుకు పుట్టారో తెలుసు. ఆ పని వాళ్ళు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. మనం ఎందుకు పుట్టామో మనకు తెలియదు, కానీ మనకు స్ఫురణ కలుగుతూ ఉంటుంది, ఈ పని చేయాలని. ఆ పని శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళాలి. అది మన కర్తవ్యం అవుతుంది. అందువల్ల నిరంతరం కర్తవ్య నిష్ఠతో ఉండాలి. సోమరికి వర్తమానం ఉండదు, భవిష్యత్తు ఉండదు. పనిని వాయిదా వేసేవాడు, విపరీతంగా నిద్రపోయేవాడు, రేపు చేద్దాం అనేవాడు, ఎప్పటికీ ఏ పని చేయకుండా తిని నిద్రపోయేవాడు, విపరీతంగా తిండి తినేవాడు, ఆ తిండిలో కూడా రాజసికమైన తామసికమైనటువంటి అంటే విపరీతమైన కారం, విపరీతమైన పులుపు, విపరీతమైన ఉప్పు ఇట్లా తినేటువంటి వాడు, ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ కర్తవ్యాన్ని పూర్తి చేయలేరు. ఆహారంలో నియమం ఉండాలి, నిద్రలో నియమం ఉండాలి,
సరైనటువంటి సమయానికి పడుకోవాలి, సరైనటువంటి సమయానికి లేవాలి. ఇవన్నీ నియమం పెట్టుకొని కర్తవ్యాన్ని పూర్తి చేయాలి. కర్తవ్యాన్ని పూర్తి చేస్తేనే జీవితం సఫలమవుతుంది. అది పూర్తి చేయకపోతే ప్రయోజనం లేదు, పుట్టలోని చెదల్లాగానే అయిపోతుంది. అందువల్ల దైవమాన్హికం, కర్తవ్యం దైవమాన్హికం అంటే నిత్యకర్మలను ఆచరించాలి, సంధ్యావందనాది కార్యక్రమాలు చేయాలి, దైవ ప్రార్థన చేసుకోవాలి, పూజ చేసుకోవాలి. దైవ ప్రార్థన అనేది మనం ఏదేదో అనుకుంటాం, అది కృతజ్ఞత. దైవం కృతజ్ఞత. దైవం అంటే ప్రకృతి. ప్రాథమికంగా మనకు ఇప్పుడు ఈ లైట్లన్నీ వేసుకున్నాం. ఈ లైట్లన్నీ వేసుకుంటే మనకు కరెంట్ ఛార్జీ వస్తుంది, దాన్ని కడతాం. మరి పగలు 12 గంటల సేపు మనకు సూర్యుడు కంటిన్యూగా వెలుతురిస్తూ ఉన్నాడు, దానికి ఆయన కరెంటు బిల్లు పంపించాడంటే ఎంత కట్టాలి మనం? ఈ ప్రకృతి మనకు ప్రాణవాయువుని ఇస్తూ ఉంది. కరోనా వచ్చినప్పుడు చూసిన ఆక్సిజన్ బెడ్ల కోసం మంత్రులు కూడా రికమెండేషన్ చేశారు. గంట పెడితే ఎన్ని వేలు కట్టాం మనం? మరి ఇన్ని గంటలు, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు పుష్కలంగా ప్రశాంతంగా ఈ ప్రకృతి మనకు ఆక్సిజన్ ఇస్తుంది, దానికి ఎన్ని లక్షలు కట్టాలి? ఎంత ఆస్తులు కుదవ పెడితే, ఎంత అమ్మితే మనం బిల్లు కట్టగలం? చేయలేం, సాధ్యం కాదు. అందువల్ల కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత ఏమిటి? మనం ఈ ప్రపంచంలో ఏదేది పొందుతున్నామో అదంతా భూమి నుంచి పొందుతూ ఉన్నాం, భూమి నుంచి పొందుతూ ఉన్నాం. అందువల్ల నిద్ర లేవగానే భూమికి నమస్కారం చేయాలి, లేచేటప్పుడే భూమికి నమస్కారం చేయాలి, లేచిన తర్వాత ఏం చేయాలి? సూర్యునికి నమస్కారం చేయాలి. ఆ సూర్యుడు ఉంటే మనం నడుస్తూ ఉన్నాం, సూర్యుడు ఉంటే మనకు భోజనం దొరుకుతూ ఉంది, సూర్యుడు ఉంటే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అన్నీ. కాబట్టి ప్రకృతి వల్లనే మనం బ్రతుకుతూ ఉన్నాం అన్నప్పుడు ప్రకృతికి కృతజ్ఞత ఉండాలి. ఆ ప్రకృతే దైవము, దానికి మనం నమస్కారం చేయాలి, దాన్ని పాడు చేయకూడదు, చెట్లు నరకకూడదు. చెట్లు నరికేవాడు నరకానికి పోతాడని రామాయణం చెప్తుంది. ఒకవేళ ఖచ్చితంగా నరకాల్సి వస్తే స్వామి ఇంకో చెట్టు నాటి దీన్ని నరకాలి అని చెప్తుంది. మళ్ళీ దానికి ప్రాయశ్చిత్త కర్మ. ఇట్లాంటి నీతిని, నియమాలని, వాటినన్నింటినీ మనం ఈ ఇతిహాసాల ద్వారా, పురాణాల ద్వారా తెలుసుకోవాలి. కథ అందరికీ తెలిసినటువంటిదే, మళ్ళీ ఏం జరుగుతుందో నేను మీకు చెప్పాల్సిన పనేమీ లేదు. అయితే దీన్ని ఆధారంగా చేసుకొని మహర్షి మనకేం చెప్పాలనుకున్నాడు, వాల్మీకి మహర్షి, అది మనం తెలుసుకోవాలి. అక్కడ నుంచి నిద్రలేశారు. ఇక ఆ రోజు కర్తవ్యం అన్నారు కదా, కర్తవ్యం ఏమిటంటే తాటక నివాసం. ఆ ప్రాంతం నాయనా ఇది తాటక నివాసం. తాటక అనేటువంటి ఒక రాక్షసు ఉంది, ఆమె ఒక యక్షకన్య, శాపవశాత్తు రాక్షసిగా మారింది. ఆమె వస్తుంది మీ మీదకి, స్త్రీ అని ఆలోచించకుండా చంపు అని చెప్పన్నాడు. అంటే రాముని యొక్క రాక్షస సంహారం స్త్రీని చంపడంతో మొదలైంది, గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. అక్కడ కూడా కృష్ణావతారంలో కూడా కృష్ణుని యొక్క రాక్షస సంహారం పూతనను చంపడంతో మొదలైంది. అంటే రాక్షస గుణాలు ముందు స్త్రీలో ఉండకూడదు అని చెప్పడం కోసం రామకృష్ణ అవతారాల యొక్క సందేశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందువల్ల రాక్షస లక్షణం స్త్రీలో ఉండకూడదు. పురుషుల్లో ఉంటే పురుషుణ్ణి అజమాయిషి చేయగలిగినటువంటి శక్తి స్త్రీకి ఉంటుంది, కానీ స్త్రీని అజమాయిషి చేసేటువంటి శక్తి పురుషునికి ఉండదు. అందువల్ల స్త్రీ సమగ్రమైనటువంటి శక్తి స్వరూపిణి, సాక్షాత్ అమ్మవారి రూపం. అందువల్ల ఆమెలో ఎలాంటి దుర్లక్షణాలు ఉండకూడదు. ఉంటే అది ధర్మమా అధర్మమా అని చూడకుండా, ఆలోచన చేయకుండా స్త్రీ హత్య పాతకం కాదు, చంపేయచ్చు అని చెప్పి అన్నాడు. అలాగే తాటక వచ్చింది. ఆ తాటకను ఒక్క బాణంతో చంపేశాడు. ఆ బాణం వేయగానే ఆమె ఆ వికార రూపాన్నంతా పోగొట్టుకొని అద్భుతమైనటువంటి, అందమైనటువంటి ఒక యక్షిణిగా మారిపోయింది. మారిపోయిన తర్వాత వాళ్ళను, ఆ రామలక్ష్మణులిద్దరినీ తన ఆశ్రమానికి, సిద్ధాశ్రమానికి తీసుకొని వచ్చాడు. సంకల్పం చేశాడు. యజ్ఞం ప్రారంభమైంది. యజ్ఞం జరుగుతూ ఉంది.
మారీచ సుబాహులు వచ్చారు. మధ్యాహ్న సమయానికి వచ్చారు. వాళ్ళు మధ్యాహ్న సమయానికి వచ్చారు. ఈ లోపే విశ్వామిత్రుడు మరికొన్ని అస్త్రాలు నేర్పించాడు. ఆ అస్త్రాలను ప్రయోగించే మంత్రాలతో పాటు ఉపసంహారం చేసేటువంటి మంత్రాలు కూడా నేర్పించాడు. విద్య సమగ్రంగా నేర్చుకోవాలి. ఎప్పుడైనా కొంతమంది సగమే నేర్చుకొని వదిలేస్తారు. వాళ్ళు అభిమన్యుడిలాగా తయారవుతారు. అభిమన్యుడు పరాక్రమవంతుడే, కానీ ఆయనకు తెలిసిన విద్య పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే, తిరిగి రావడం తెలియదు. దానివల్ల ఏమైంది? ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అందుకని విద్యను ఎప్పుడు అరకొరగా నేర్చుకోకూడదు, సమగ్రంగా నేర్చుకోవాలి. ఒక బాణం వేసేది తెలిస్తే అవసరం లేదనుకుంటే దాన్ని వెనక్కి తెప్పించుకునేది కూడా తెలుసుకోవాలి. అంటే ప్రయోగము ఉపసంహారము రెండూ నేర్చుకోవాలి. సమగ్రంగా నేర్వనటువంటి విద్య హానిని కలుగజేస్తుంది. అది స్వయంగా తనకు హాని కలుగజేయచ్చు, లేదా లోకానికైనా హాని కలుగజేయచ్చు. అందుకని ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ కర్స్ అన్నారు. సగం సగం జ్ఞానం ఉండడం ఒక శాపం లాంటిది. సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని ఉండాలి. అందుకే అన్ని ఆయుధాలకు సంబంధించి, అన్ని అస్త్రశస్త్రాలకు సంబంధించి సమస్త మంత్రాలను ఆ సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుల వారు జాగ్రత్తగా రామలక్ష్మణులకు నేర్పించాడు. నేర్పిస్తే ఇక ఆయన యజ్ఞదీక్షలో పూనుకున్నాడు. యజ్ఞదీక్షలో పూనుకొని యజ్ఞం చేస్తూ ఉంటే మధ్యాహ్న వేళకు మారీచ సుబాహులిద్దరూ రక్తాన్ని కుమ్మరిస్తూ ఎముకల్ని వెదజల్లుతూ ఆ యజ్ఞ వాటికలోకి వచ్చారు. రాగానే ఆ రక్తం కుమ్మరిస్తూ ఉంటే అది నేల మీద, యజ్ఞం మీద పడకుండా రామలక్ష్మణులు బాణాలతో దాన్ని అడ్డుకున్నారు. అడ్డుకొని ఒక బాణం వేశాడు రాముడు, అది మారీచునికి తగిలింది. మారీచుడు 100 యోజనాలకు అవతల సముద్రంలో వెళ్ళి పడిపోయాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చనిపోలేదు మారీచుడు, 100 యోజనాలకు ఆవల వెళ్ళి పడిపోయి, అమ్మ చిన్న పిల్లవాడు అనుకున్నాను, ఎంత బలవంతుడు, ఆ బాణం ఎంత దూరం వేశాడు, ఎంత దూరం కొట్టుకొని వచ్చింది నన్ను అని భయపడిపోయి వెళ్ళిపోయాడు. తర్వాత వెంటనే సుబాహుని మీదికి బాణం వేస్తే సుబాహుడు అక్కడే చనిపోయాడు. ఒక ఆగ్నేయాస్త్రం వేశాడు. ఆగ్నేయాస్త్రంతో ఆగ్నేయ అస్త్రంతో సుబాహుడు దగ్ధమైపోయి మరణించాడు. ఇది జరిగిన తర్వాత యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తమైంది. విశ్వామిత్రుడు సంతోషించాడు. ఆ సంతోషించినటువంటి విశ్వామిత్రుడు అక్కడి నుంచి రామలక్ష్మణులను మిథులకు తీసుకొని బయలుదేరాడు, మిథిలా నగరానికి. ఈ మిథిలా నగరం అనేది విదేహ రాజ్యం అని ఒక రాజ్యం ఉంది. ఆ విదేహ రాజ్యానికి రాజధాని మిథిల. నిమి వంశానికి చెందినటువంటి రాజులు దాన్ని పరిపాలన చేశారు. దాంట్లో ఆ నిమి తర్వాత వచ్చినటువంటి రాజుల్లో మిథి అనేటువంటి వాడు ఒక రాజ్యాన్ని ఒక నగరాన్ని నిర్మాణం చేశాడు. ఆ మిథి అనేటువంటి రాజు నిర్మాణం చేసినటువంటి నగరం కాబట్టి దానికి మిథిల అనేటువంటి పేరు వచ్చింది. దాన్ని ప్రస్తుతానికి జనకుడు అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ జనకునికి సీత అనేటువంటి కుమార్తె, ఊర్మిళ అనేటువంటి కుమార్తె ఉన్నారు. అక్కడికి తీసుకెళ్తూ ఉన్నాడు. వాళ్ళ దగ్గర చాలా కాలంగా న్యాసంగా ఒక శివధనస్సు ఉన్నది, వాళ్ళ ఇంట్లో ఉన్నది. అది ఈయన ఏం చెప్పాడంటే, ఆ ధనస్సును ఎక్కుబెట్టినటువంటి వాళ్లకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని జనకుడు చెప్పాడు. ఆ కారణం చేత చాలామంది రాజులు వచ్చారు, దాన్ని తాకారు, వాళ్ళ వల్ల కాలేదు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ శివధనస్సు జనకుని అంతఃపురంలో ఉన్నది. దాన్ని చూపించడం కోసం రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుడు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ వెళ్తూ ఉంటే దారిలో అనేకమైనటువంటి కథలను చెప్పాడు. అంటే మార్గాయాసం పోగొట్టడం కోసం దారి నడుచుకుంటూ వెళ్ళాలి అని అంటే నడకలో శ్రమ ఉంటుంది. ఆ శ్రమ పోగొట్టడం కోసం పిల్లవాళ్ళకి కథలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ కథలు కూడా ఏం చెప్పాడంటే వాళ్ళ పూర్వీకుల యొక్క కథలు చెప్పాడు. దాంట్లో ప్రధానమైనటువంటిది, మనం కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటిది గంగావతరణ కథ. సగరుడనే చక్రవర్తి ఉండేవాడు. ఆయనకు
ఇద్దరు భార్యలు, సునీత, కేకసి అనేటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు. కైసిక, సునీత అనేటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆ ఇద్దరు భార్యల్లోనూ ఆయనకు సంతానం లేదు. సంతానం లేకపోతే హిమాలయాలకు వెళ్ళాడు భార్యలతో పాటు. తపస్సు చేస్తూ ఉంటే భృగు మహర్షి అనుగ్రహించి అయ్యా నీకు సంతానం కలుగుతుంది, అయితే మామూలుగా కాదు నీకు కలిగేది, 60,000 మంది సంతానం కలుగుతారు, వంశరక్షకుడైనటువంటి వాడు, వంశోద్ధారకుడైనటువంటి వాడు కూడా ఒకడు పుడతాడు, మీ ఇద్దరు భార్యల్లో ఎవరికి ఏది కావాలంటే వాళ్ళకు ఆ విధంగా కలుగుతారు అని చెప్పంటే, అప్పుడు ఆ కైసిక ఏమంటుందంటే నాకు వంశోద్ధారకుడైనటువంటి కుమారుడు కావాలని కోరుకుంటుంది. ఆమెకు అసమంజసుడు అనేటువంటి కొడుకు పుడతాడు. అసమంజసుడు లేదా అసమంజుడు అని కూడా అంటారు. మిగతా ఆమె సునీతకు 60,000 మంది సగరుని కుమారులు పుడతారు. వీళ్ళందరూ కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. అసమంజసుడు దుర్మార్గుడుగా తయారవుతాడు. అతనికి పెళ్లి చేస్తారు. అంశుమంతుడు అనే కొడుకు పుట్టుంటాడు. ఈ అసమంజసుడు ఎట్లాంటి వాడంటే దుర్మార్గుడు. ఆ నగరంలో ఎవరైనా పిల్లలు ఆడుతూ కనిపించినారంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆ సరయూ నదిలో వేసేవాడు. వాళ్ళు విలవిల్లాడి కొట్టుకొని చనిపోతూ ఉంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే, ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే ఇతను ఆనందంగా నవ్వుతూ ఉండేవాడు. ఇట్లాంటి దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటే సగరుడు కన్న కొడుకైనా సరే చెడు పని చేసేటప్పుడు శిక్షించాలి అని అతనికి నగర బహిష్కార శిక్ష విధించాడు. నగరంలో నుంచి వెళ్ళిపోని తన మనవడైనటువంటి అంశుమంతుణ్ణి దగ్గర పెట్టుకొని రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఉంటే ఆయన ఇక వయసు అయిపోతూ ఉంది, మనవనికి రాజ్యం అప్పచెప్పేద్దామని అనుకుంటూ ఉన్నాడు. అయితే ఒక అశ్వమేధయాగం చేయాలని అనుకున్నాడు. అశ్వమేధయాగం చేయాలనుకొని గుర్రాన్ని వదిలారు. గుర్రాన్ని వదిలితే ఈ సగరుని యొక్క ధర్మనిష్ట గురించి ఇంద్రునికి తెలుసు. ఇతను తర్వాత రాబోయేటువంటి కాలంలో ఇంద్రుడు అవుతాడేమో అని ఆయన భయపడి ఏం చేశాడంటే ఈ గుర్రాన్ని దాచిపెట్టాడు. వీళ్ళు యజ్ఞంలో కూర్చున్నారు, గుర్రం రాలేదు. ఇంకా గుర్రాన్ని వెతకడానికి 60,000 మందిని సగరపుత్రుల్ని పంపించాడు. కుమారుల్ని పంపించాడు. నాయన పోయి వెతికి గుర్రం ఎక్కడుందో తీసుకురండి అని. వాళ్ళంతా అరణ్యాలు అంతా వెతికేసి వచ్చి ఎక్కడ గుర్రం కనిపించలేదు అని చెప్పన్నారు. ఎక్కడ పాతాళంలో ఉన్నా సరే మీరు గుర్రాన్ని తీసుకురావాల్సిందే అని చెప్పన్నాడు. అంటే ఇక భూమండలం మీద ఎక్కడా లేదు కాబట్టి పాతాళంలో ఉంటుంది అని భూమిని తవ్వడం మొదలుపెట్టారు. అలా తవ్వి పాతాళ లోకంలోకి వెళ్ళారు. పాతాళ లోకంలోకి వెళ్తే అక్కడ కపిల మహర్షి ఆశ్రమం ఉన్నది. ఆ కపిల మహర్షి ఆశ్రమ సమీపంలో గుర్రం కనిపించింది, యజ్ఞాశ్వం కనిపించింది. ఈ కపిల మహర్షి దీన్ని దొంగిలించుంటాడనే ఉద్దేశంతో వాళ్ళు అతన్ని నిలదీశారు. నిలదీయగానే ఆయన అప్పటి వరకు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి వాడు నన్నెందుకురా నిలదీస్తారు, నాకు దానికి ఏం సంబంధం అని వాళ్ళను తీక్షణంగా చూశాడు, కోపంగా చూశాడు. ఆ కోపానికి వాళ్ళు దగ్ధమైపోయారు, భస్మమైపోయారు. భస్మమైపోతే ఇక వాళ్ళు రాలేదు, గుర్రం రాలేదు. ఇక చేసేది లేక సగరుడు నాయన మీ పినతండ్రులు వెళ్ళి చాలా కాలం అయింది, వాళ్ళు రాలేదు, యజ్ఞం పరిసమాప్తం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, 8-10 అయిపోతా ఉంది, కాబట్టి ఇక నువ్వు వెళ్ళి ఆ గుర్రాన్ని తీసుకురా అని చెప్పంటే ఆయన వీళ్ళు 60,000 మంది వెళ్ళినటువంటి దారి చూసుకుంటూ వెళ్ళాడు. ఈయన వెతుక్కుంటూ వెళ్ళాలా, వెతుక్కుంటూ వెళ్తే సాధ్యమయ్యే పని కాదు. 60,000 మంది నడిస్తే దారి ఏర్పడుతుంది కదా, ఆ దారి గుండా వెళ్ళాడు. వెళ్ళి పాతాళ లోకంలోకి వెళ్తే అక్కడ గుర్రం కనిపించింది, భస్మరాసులు కనిపించాయి. సరే గరుత్మంతుడు కనిపించాడు. గరుత్మంతుడు ఎవరు అంటే ఈయనకు మేనమామ అవుతాడు. ఈయనకు మేనమామ. ఆ గరుత్మంతుడు ఏం చెప్పాడంటే నాయన వీళ్ళంతా మీ పినతండ్రులు, వీళ్ళు కపిల మహర్షి యొక్క కోపాగ్నికి భస్మమైపోయినటువంటి వారు, వీళ్ళ భస్మరాశుల మీద గంగాజలం ప్రవహిస్తే వీళ్లకు ఉత్తమ గతులు కలుగుతాయి, లేదంటే వీళ్ళు ఉత్తమ లోకాలకు పోకుండా మధ్యలోనే ఉంటారు అని చెప్పాడు. ఆ మాట తీసుకొని బాధపడుతూ గుర్రం దొరికినటువంటి సంతోషం ఒకవైపు, తన పినతండ్రులంతా భస్మం అయిపోయినారనేటువంటి బాధతో అంశుమంతుడు సగరుని దగ్గరకు వచ్చాడు. ఆ సగరుని దగ్గరకు వస్తే సగరునికి గుర్రాన్ని అప్పచెప్పాడు. యజ్ఞం పరిసమాప్తం అయిపోయింది,
విషయం చెప్పాడు. విషయం చెప్తే సగరుడు ఆలోచన చేశాడు, ఏం చేయాలని. ఆయన ఏమీ చేయలేకపోయాడు. ఆ తర్వాత అంశుమంతునికి పట్టాభిషేకం చేసి ఆయన వెళ్ళిపోతే ఆ అంశుమంతుడు ప్రయత్నం చేశాడు, ఎలాగైనా సరే ఆ గంగను భూలోకానికి రప్పించాలా అని. అతని వల్ల కాలేదు. అతని కొడుకు దిలీపుడు, ఆ దిలీపుడు కూడా ప్రయత్నం చేశాడు, కాలేదు. దిలీపుని కొడుకు భగీరథుడు, ఆ భగీరథుడు ఎలాగైనా సరే ఖచ్చితంగా ఈ గంగను భూలోకానికి రప్పించాలని చాలా కాలం పాటు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయన నేనేమో గంగను భూలోకానికి పంపిస్తాను, అయితే గంగా నది ఆ ఆకాశంలో నుంచి భూమి మీదకు దూకేటప్పుడు ఆ వేగాన్ని భూమి తట్టుకోలేంది, దాన్ని ఆ వేగాన్ని ఆపగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. నువ్వు ఆయన్ని ఒప్పించినావంటే, ఆయన గంగను ఆపుతానని గనక చెప్పినాడంటే నేను గంగను పంపిస్తానని చెప్పి అన్నాడు. సరే, ఇక మళ్ళీ పరమేశ్వరుని గురించి తపస్సు మొదలుపెట్టాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ఏమినైనా అంటే మీరు గంగను భరించాలా అని చెప్పి అన్నాడు. అలాగే కానిమ్మన్నాడు. సరే, పరమేశ్వరుడు ఒప్పుకున్న తర్వాత బ్రహ్మదేవుడు ఇక గంగాదేవిని పంపించాడు. పంపిస్తే ఆ గంగ రావడం ఎట్లొస్తుందంటే విపరీతమైనటువంటి అహంకారంతో, నాకు మించినటువంటి వాడు ఎవడున్నాడు, ఎవడా శివుడు, నన్ను అడ్డుకోగలడా, నా వేగానికి నిలవగలడా, నేను ఆ శివునితో పాటు ఆ శివుణ్ణి కూడా పాతాళానికి తీసుకుపోతాను అంటూ వచ్చింది. అంటూ రాగానే ఆ గర్వాన్ని తెలిసినటువంటి వాడు, తన దివ్య దృష్టితో తెలిసినటువంటి పరమేశ్వరుడు, ఓహో ఇంత అహంకారంతో ఉన్నావా, నీ సంగతి చూస్తానని ఆ జటాజూటం మీదకి గంగ దుమకగానే జటాజూటంలో బంధించేశాడు. ఆయన జడంలో బందీకృతం అయిపోయింది. తిరుగుతుంది, ఎగురుతుంది, బయట రాలేకుండా పోతుంది. దున్నపోతూ పోట్లాడుకుంటే లేకదోడ కాలిరిగిపోయిందని ఒక సామెత ఉంది. అట్లా ఆ గంగాదేవి అహంకారం తగ్గించాలని పరమేశ్వరుడు బంధించేశాడు. మధ్యలో లేకదోడ లాంటి వాడు భగీరథుడు. ఈయనేం చేయాలా, మళ్ళీ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశాడు. స్వామి, మీరుంటే మళ్ళీ తేల్చుకోండి, మొదట గంగాదేవిని వదలండి అని ప్రార్థన చేస్తే గంగాదేవిని వదిలాడు. అపరిమిత ప్రీతి నా భగీరథుని తపమిచ్చమెచ్చి కందర్ప సంహరుడు. రంగనాథ రామాయణంలో గోనబుద్ధారెడ్డి. అపరిమిత ప్రీతి నా భగీరథుని తపమిచ్చమెచ్చి కందర్ప సంహరుడు. లోలకం తన మౌలిలోనున్న గంగను భూలోకమునకింక పొమ్మని అనుపా. వలనొప్పు జూటంబు వాకిలి వెడలి కలకల ధ్వనులతో గంగయే తేర ఓలి పంకజముల నుండ రాకున్న తూలి ఆకాశమున తుమ్మెదల్రోయ భూతాధిపతి జూటమున నుండి ధరణి కేతించు గంగకు ఎండగాకుండా గొడుగులు పట్టిన కొమరున అంచెలు ఉడివీది చనుదించి ఒప్పారుచుండ. ఆ విధంగా గంగాదేవి పరమేశ్వరుని జటాజూటం నుంచి భూమి మీదకు దిగింది. ఎక్కడ? హిమవత్ పర్వతంలో గంగోత్రి అనే ప్రదేశంలో బిందువు అనే సరస్సులోకి దుమికింది. ఆ బిందువు అనే సరస్సులోకి దుమికి అక్కడి నుంచి 7 పాయలుగా చీలి బయలుదేరింది. బయలుదేరగానే భగీరథుడు రథాన్ని సిద్ధం చేసుకొని భూమండలం అంతా ఆయన రథంతో వస్తూ ఉంటే ఆ భగీరథుని రథం వెనకాల వస్తూ ఉంది గంగానది. వస్తూ ఉంటే మధ్యలో జహ్ను మహర్షి అనే మహర్షి ఆయన ఆశ్రమాన్ని ముంచేసింది. ఆయన కోపం వచ్చింది. ఆయన మహాతపస్సంపన్నుడు. ఎంత తపస్సంపన్నుడు అంటే మొత్తం గంగను చేతిలోకి తీసుకొని పుక్కిట్లో పట్టుకున్నాడు. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేశాడు భగీరథుడు. ఎక్కడా వదిలేయలేదు. ఇంతకాలం చేశాం, ఇంక నా వల్ల కాదని వదిలేయలేదు. మళ్ళీ ప్రార్థన చేశాడు. మళ్ళీ ప్రార్థన చేస్తే జహ్ను మహర్షి ఆ పవిత్రమైనటువంటి గంగ ఎంగిలి కాకూడదనే ఉద్దేశంతో తన కుడి చెవిలో నుంచి గంగను వదిలాడు. అందువల్ల ఆమె జాహ్నవి అయింది. జహ్ను మహర్షి వదిలాడు కాబట్టి జాహ్నవి అయింది. ఆ తర్వాత అట్లా ప్రవహిస్తూ వచ్చింది. ప్రవహించి ఆ సగరులు త్రవ్వినటువంటి కోపంలోకి ప్రవేశించింది. అందుకనే అది సాగరం అయింది. అక్కడి నుంచి సముద్రంలో నుంచి క్రిందికి వెళ్ళి కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళి
ఆ కపిల మహర్షి ఆశ్రమంలో గుట్టలు గుట్టలుగా ఉన్నటువంటి 60,000 మంది బూడిదైపోయినటువంటి ఆ బూడిద గుట్టల మీద అలా ప్రవహించగానే వాళ్ళందరికీ సద్గతులు కలిగాయి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై గంగాతరంగరంగ దబంగ తుంగమంగళ చరకీర్తి మహితుండవగుము అని ఆయన్ని దీవించాడు. అంటే ఇంత కష్టపడి గంగను తెచ్చావు అని. కాబట్టి ఏదైనా మనం ఒక ప్రయత్నం చేసినప్పుడు చాలా కష్టపడి ప్రయత్నం చేస్తే మనం భగీరథ ప్రయత్నం అంటాం. భగీరథ ప్రయత్నం అంటే అంతకుముందు ఎవరి వల్ల కాలేదు, సగరుని వల్ల కాలేదు, అంశుమంతుని వల్ల కాలేదు, దిలీపుని వల్ల కాలేదు. తర్వాత భగీరథుడు మొదలుపెట్టి కూడా చాలా సంవత్సరాలు ప్రయత్నం చేశాడు. ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎక్కడా ఆపలేదు. ఆ విధంగా గంగానది వచ్చింది అని ఆ గంగావతరణ కథను చెప్పాడు. గంగానదిని దాటి రావాలి వీళ్ళు. సరయూ నది మధ్యలో ఇటు గంగానది ఆ సంగమంలో ఉన్నారు. దాన్ని దాటి ఇటువైపుకి వచ్చారు. రాగానే అక్కడ అహల్య గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అహల్య శాపంతో ఉన్నది. గౌతముడు చాలా గొప్ప తపస్సంపన్నుడు. గౌతముడు తపస్సంపన్నుడు కాబట్టి అతని తపస్సును ఏ విధంగా అయినా సరే భంగం చేయాలనేది దేవేంద్రుని యొక్క ప్రణాళిక. ఎప్పుడు మహర్షుల యొక్క తపస్సు పాడైపోతుంది అనంటే వాళ్లకు అరిషడ్వర్గాలు ప్రవేశించినప్పుడు, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు వాళ్ళ శరీరంలో ప్రవేశిస్తే, వాళ్ళ మనసులోకి ప్రవేశిస్తే వాళ్ళ తపస్సు నాశనం అవుతుంది. అందుకని కామం ఎలాగూ వీళ్ళలో ప్రవేశించదు. క్రోధాన్నే ప్రవేశించేటట్టు చేయాలని ఇంద్రుడు ఏం చేశాడంటే, గౌతముడు లేని సమయంలో గౌతముని వేషం వేసుకొని గౌతముని ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమానికి వస్తే అప్పుడు అథాబ్రవీత్ సురశ్రేష్టం కృతార్థేన అంతరాత్మనాం కృతార్థాస్మి సురశ్రేష్ట గచ్చ శీఘ్రమితః ప్రభో. ఆమెన్నది, అయ్యా నా దాంపత్య జీవితంతో నేను సంతృప్తిగా ఉన్నాను, నీ అవసరం నాకు లేదు. నేను కృతార్థాస్మి, నేను కృతార్థురాలినై ఉన్నాను, నీతో నాకు పని లేదు, నువ్వెవరో నాకు అర్థమైంది, కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అన్నది. సరిగ్గా ఆ సమయానికి గౌతముడు అక్కడికి వచ్చాడు. నాలాగా ఉన్నాడు ఎవరో ఇతను అని చూశాడు. చూస్తే ఇంద్రుడు, ఎవర్రా నువ్వు నాలాగా ఉన్నావు, నా వేషం వేసుకొని అంటే మహర్షి శాపం పెడతాడేమో అని భయపడి, నేను ఇంద్రుణ్ణి అహల్య మీద కోరికతో వచ్చాను అని చెప్పి అన్నాడు. అని అనగానే అతని కోపం వచ్చి, నువ్వు దేన్ని కోరుకొని వచ్చావో అవి నీ శరీరం అంతా అయిపోతాయని చెప్పి సహస్రయోనివి కమ్మని చెప్పి శాపం పెట్టాడు. ఆ తర్వాత ఆమెకు ఏం శాపం ఇచ్చాడంటే, నువ్వు నిరాహారివై, రాయివై అని కాదు, ఆహారం లేకుండా గాలిని భక్షణ చేస్తూ ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా పడి ఉండు, ఎప్పుడు రాముడు వస్తే అప్పుడు నీ శాపం విమోచనం కలుగుతుంది అని శపించాడు. ఇంద్రుడు వచ్చిన పని అయిపోయింది. ఏమిటి? గౌతమునికి కోపం తెప్పించాడు. ఆయన శాపం పెట్టడం వల్ల ఆయన తపశ్శక్తి అంతా పోయింది. అట్లా ఆయన తపశ్శక్తిని నాశనం చేసి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అంటే ఇదంతా పదవిని కాపాడుకోవడానికి చేసే పనులు ఇవి. వీళ్ళందరూ మళ్ళీ ఈ తపశ్శక్తి చేత ఇంద్ర పదవిని వరిస్తారేమో అనే ఉద్దేశంతో ఇంద్రుడు అనేది ఒక పదవి. అందుకని ఆ పదవిలో ఉండేటువంటి వాడు ఎవరు తపస్సు చేసినా ఏదో ఒక రకంగా ఆ తపస్సును భంగం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి విశ్వామిత్రుడు కూడా అతీతుడేం కాదు. విశ్వామిత్రుడు కూడా చాలాసార్లు తపస్సును పోగొట్టుకున్నాడు, తపశ్శక్తిని. సరే, ఇప్పుడు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించగానే రాముడు అడిగాడు, ఏదో ఆశ్రమంలాగా ఉంది కానీ కళావిహీనంగా ఉంది, ఎందుకు అనంటే విశ్వామిత్రుడు జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పాడు. ఈలోపు ఒక శిల మీద కూర్చొని ఉంది ఆమె. ఆ శిల సాన్నిధ్యానికి రాగానే, శిల దగ్గరికి రాగానే
ఆమె పూర్వరూపాన్ని సంతరించుకున్నది. పూర్వరూపంతో రాముణ్ణి ప్రశంసించింది. రాముని యొక్క అనుమతి తీసుకొని తన భర్త దగ్గరకు వెళ్ళింది. ఆ విధంగా అహల్యకు శాప విమోచనం జరిగిన తర్వాత మిథిలా నగరానికి వచ్చారు. మిథిలా నగరానికి వచ్చి యజ్ఞవాటికలో ఉన్నాడు జనక మహారాజు. స్వయంవర వాటిక, యజ్ఞవాటిక, అక్కడికి వస్తే అక్కడ జనక మహారాజు పురోహితుడు గౌతముని కుమారుడు శతానందుడు విశ్వామిత్రుణ్ణి చూడగానే శతానందుడు సంతోషించి, స్వామి మీరు మా తండ్రి గారి ఆశ్రమాన్ని సందర్శించారా? మా తల్లిగారికి శాప విమోచనం జరిగిందా అని అడిగాడు. జరిగింది నాయన, ఏమి ఇబ్బంది లేదు అని చెప్పని చెబితే అప్పుడు ఆ శతానందుడు రామలక్ష్మణులకి, మీతో కూడా వచ్చినటువంటి విశ్వామిత్రుడు సామాన్యమైనటువంటి వాడు కాదు, అతను మహారాజు. ఒకసారి వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠుడు ఆతిథ్యాన్ని స్వీకరించమని చెప్పి అన్నాడు. ఇంతమందికి నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరికీ భోజనం ఎట్టబెడతావనంటే, మీకు ఎందుకు భోజనం పెడతాను కూర్చోండి అని చెప్పి అన్నాడు. వశిష్ఠుని దగ్గర కామధేనువు ఉంది. ఆ కామధేనువు వీళ్ళందరికీ, విశ్వామిత్రునికి అతని పరివారానికి భోజనం పెట్టింది. కామధేనువు కారణంతో భోజనం పెట్టాడు. భోజనం తిన్నటువంటి విశ్వామిత్రుడు, ఇది రాజు దగ్గర కదా ఉండాలి, ఇట్లాంటి శ్రేష్టమైనటువంటిది, ఈ ఆవునిచ్చే నేను నీకు 1,00,000 ఆవులను ఇస్తానని చెప్పి అన్నాడు. అంటే నేను ఇవ్వనన్నాడు ఆయన. అప్పుడు విశ్వామిత్రుడు అతని మీదకి యుద్ధానికి పురిగొల్పాడు. పురిగొలిపితే కామధేనువుని తీసుకుపోవాలి ఎలాగైనా అని యుద్ధానికి పురిగొలిపితే, కామధేనువు తన శక్తి చేత సైన్యాన్ని సృష్టించి విశ్వామిత్రుణ్ణి వెనక్కి వెళ్ళేటట్టు చేసింది. అప్పుడు విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. అరే, నేను ఇంత బలవంతుణ్ణి, ఇంత గొప్ప క్షత్రియుణ్ణి, నా సైన్యం అంతా ఏమైపోయింది? దిగ్బలం క్షత్రియ బలం, బ్రహ్మతేజో బలం బలం అని అనుకున్నాడు. తపశ్శక్తి ద్వారా సంపాదించినటువంటి బ్రహ్మ తేజస్సు కానీ, శారీరకమైనటువంటి వ్యాయామాల ద్వారా సంపాదించినటువంటి ఈ శక్తి కాదు, ఈ తేజస్సు కాదు, కాబట్టి నేను కూడా తపస్సు చేయాలి అని ఆయన తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. తపస్సు చేయడానికి వెళితే ఆ తపస్సును మళ్ళీ నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు జరిగాయంటే, త్రిశంకుడు అనేటువంటి ఆయన స్వర్గానికి పోవాలనుకుంటే ఆయన్ని స్వర్గానికి అర్హుడు కాదని వెనక్కి పంపించేశారు. ఆయన అక్కడి నుంచి వస్తూ, అయ్యా నేను స్వర్గానికి పోవాలి, వెనక్కి పంపించేసినారంటే, అయితే నీకు మధ్యలోనే స్వర్గాన్ని నిర్మాణం చేస్తానని ఒక స్వర్గాన్ని నిర్మాణం చేశాడు ఆయన కోసం. అక్కడ తపశ్శక్తి పోయింది. అటు తర్వాత అరే ఈ తపశ్శక్తి అంతా పోగొట్టుకున్నామని మళ్ళీ విశ్వామిత్రుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అప్పుడు మేనకను పంపించారు ఇంద్రుడు. ఆ మేనక యొక్క రూపలావణ్య సౌందర్య విశేషాలకు ఆకర్షితుడైనటువంటి విశ్వామిత్రుడు ఆమెతో కొంతకాలం గడిపాడు. అప్పుడే శకుంతల పుట్టింది. ఆ శకుంతలను కణ్వ మహర్షి తీసుకెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు మళ్ళీ ఏమిటిది, నేను ఇంత పని చేశాను అని మళ్ళీ తపస్సుకి వెళ్ళాడు. ఈసారి రంభను పంపించాడు. రంభను పంపిస్తే రంభకు శాపం పెట్టాడు. ఆ శాపం వల్ల మళ్ళీ తపస్సు పోయింది. అటు తర్వాత ఆయన ఇక దేనికి చెలించకుండా తపస్సు చేసి ఆయన తన స్థానాన్ని, బ్రహ్మర్షి స్థానాన్ని పొందాడు. అంతటి గొప్పవాడయ్యా మీతో కూడా వచ్చినటువంటి విశ్వామిత్రుడు అని రామలక్ష్మణులకు ఆ శతానందుడు చెప్పాడు. అటు తర్వాత శివధనస్సును చూపించమని విశ్వామిత్రుడు చెప్పాడు. చూపించారు. ఆ శివధనస్సును రాముడు అలా చేత్తో తీసుకొని ఎక్కుబెట్టాడు. ఎక్కుబెట్టగానే అది విరిగిపోయింది. శివధనస్సు ఎప్పుడైతే విరిగిపోయిందో అప్పుడు ఆ సీతమ్మను రామునికి ఇచ్చి పెళ్లి చేస్తానని జనకుడు చెప్పాడు. అది ఆ శివధనుర్భంగం ఘట్టం. ఆ శివధనుర్భంగ ఘట్టంలో మళ్ళా రామాయణంలో కదలకు మీ ధరాతలమా కాశ్యపిన్ పట్టు పణీంద్ర భూవిషాస్పదులను బట్టు కూర్మమ
రసాతల భోగిడులీ కులీషులన్ వదలక పట్టు దృష్టి ధరణీ పని కశ్యప పోత్రివర్గమున్ పొడుగుచు భట్టుడీ కరులు భూవరుడీషుని చాపమెక్కుడి అంటూ లక్ష్మణుడు చెబుతాడట. ఇదిగో శివధనుస్సును ఎక్కుబెడుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. ఓ భూమండలమా, నువ్వు కదలద్దు, భూమిని మోస్తూ ఉన్నటువంటి ఆదిశేషుడా జాగ్రత్తగా ఉండు, అష్టదిగ్గజాలారా గట్టిగా పట్టుకోండి, ఆది కూర్మమా జాగ్రత్తగా ఉండు అని చెప్పి అన్నాడు. అంటే మొత్తం ఇంత కదిలింది అని అర్థం. ఈ శివధనుస్సు విరగగానే మొత్తం ఈ శబ్దం అంతా ప్రతిధ్వనించింది. సీతమ్మ వారు రామచంద్రుని చూసి సిగ్గుపడ్డారు. సరే, ఆమె పుష్పమాలికను తీసుకొని వచ్చి చెలికత్తెలు వెంట రాగా రాముని మెడలో వేసింది. తన కుమార్తె అయినటువంటి సీతను రామునికి, మరొక కుమార్తె అయినటువంటి ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పని అయితే దశరథునికి వర్తమానం పంపించాడు. దశరథుని వర్తమానం పంపిస్తే దశరథుడు చాలా సంతోషంతో తన బంధుమిత్ర సపరివార సమేతంగా మిథిలా నగరానికి వచ్చాడు. కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. ఆ ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత మాండవి శృతకీర్తులు అనేటువంటి ఇద్దరు అతని తమ్ముని కుమారులు, వాళ్ళని తమ్ముని కుమార్తెలు, వాళ్లను భరత శత్రుఘ్నులకు ఇచ్చి జనకుడు పెళ్లి చేశాడు. ఆ కళ్యాణం జరిగేటువంటి సమయంలో ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్య చైనాం భద్రంతే పాణీం గృహ్ణీష్వ పాణినా. ఇయం సీత, నాయన శ్రీరామచంద్ర, ఇదిగో ఈమె సీత. మమ సుత, నా కుమార్తె. సహధర్మచరీతవా, నీకు సహధర్మచారిణి అవుతున్నది. ధర్మ అర్థ కామములలో మోక్షం లేదు. ధర్మేచార్థేచ కామేచ, అంతే, మోక్షం లేదు. నాతి చరితవ్యం నాతి చరామి అని ప్రతిజ్ఞ చేయిస్తారు. కాబట్టి ఈమె సహధర్మచారిణి అవుతున్నది, నీకు ఇస్తూ ఉన్నాను, నీకు శుభమవుతుంది. పాణిం గృహ్ణీష్వ పాణిన, నీ చేత్తో ఈమె చేతిని పట్టుకో, చేయబట్టుకో అని చెప్పాడు. అది కళ్యాణ ఘట్టం. ఆ విధంగా సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః అని అందరూ నమస్కారం చేసుకున్నారు. రామాయ నమః, రామునికి నమస్కారం అని మునులందరూ నమస్కారం చేశారు. రామభద్రాయ నమః, ఆ ప్రజలంతా రామభద్రుడు అని భద్రం అంటే క్షేమం కలుగజేసేటువంటి వాడు, మాకందరికీ క్షేమాన్ని ఇచ్చేటువంటి వాడు రామభద్రుడు అని అందరూ నమస్కారం చేశారు. రామచంద్రుడు అని అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ తల్లులు, వాళ్ళందరూ మాకు ఆహ్లాదాన్ని కలుగజేసేటువంటి వాడు రామచంద్రాయ నమః అని చెప్పన్నారు. మహర్షులు తపస్సు చేసేటువంటి వాళ్ళందరూ వేదవేద్యుడు కాబట్టి వేదసే నమః అని అన్నారు. తరువాత రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ, ఆ వంశం వాళ్ళు రఘువంశంలో పుట్టినటువంటి వాడయ్యా మావాడు అని రఘునాథునికి నమస్కారం అని చెప్పన్నారు. సీత నాథాయ నమః అని చెప్పన్నది. సీత నాథాయ నమః అని చెప్పాను, నా భర్త నా నాథుడు అని చెప్పన్నది. ఆ మిథిలా నగరంలో ఉండే ప్రజలంతా సీతాయా పతయే నమః అని చెప్పన్నారు. మా సీతమ్మ మొగుడు అని చెప్పన్నారు. రాముడు అని చెప్పనలేదు వాళ్ళు, మా సీతమ్మ భర్త అని చెప్పన్నారు. ఆ విధంగా రామ కళ్యాణం జరిగింది. రామ కళ్యాణం సకల లోక కళ్యాణం. పతివ్రత మహాభాగ
ఛాయేవానుగతా సదా ఇత్యుక్త్వా పాక్షిపద్రాజ మంత్రపూతం జలం తదా. ఎలా ఉంటుంది నాయన? పతివ్రత, ఈవిడ పతివ్రత. ఛాయేవానుగతా సదా, నిన్ను నీడలా అనుసరిస్తూ ఉంటుంది. ఈ మాట మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే వనవాసం అప్పుడు రాముని వెంట సీత ఎందుకు వెళ్ళింది అనేది మనకు అర్థమవుతుంది. తండ్రి ఏం చెప్పాడు? అప్పగింతలు చేస్తూ, ఈమె నా బిడ్డ, నిన్ను నీడలాగా అనుసరిస్తూ ఉంటుంది అని చెప్పన్నాడు. ఆ మాట ఆ తల్లికి గుర్తుంది. అందుకని నా భర్త ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలి అనేటువంటి నియమం ఆమె పెట్టుకున్నది. అందుకని ఛాయలాగా, నీడలాగా నీ వెంట ఉంటుంది అని చెప్పి అన్నాడు. ఆ విధంగా సీతారామ కళ్యాణం జరిగింది. ఈ సీతారామ కళ్యాణం జగత్ కళ్యాణం కావాలని ఆకాంక్షిస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం రాం రామాయ నమః. ఓం రాం రామాయ నమః. ఓం రాం రామాయ నమః. మంగళం శ్రీ కురుక్షేత్రే రణక్షోణి విహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం. శ్రీమద్ రామాయణ సప్తాహ మహోత్సవంలో 2వ రోజు సరస్వతి పుత్రులు అవధాన కళానిధి గారు, శ్రీ ఆనందరామౌళి గారు రామాయణ కావ్యాన్ని రసగమ్యంగా రాములవారి జనం నుంచి సీతారామ కళ్యాణం వరకు ఈరోజు చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి ఇంకా 5 రోజులు ఉంది. భక్తులందరూ ఇట్లా విరివిగా మీ బంధుమిత్ర కుటుంబ సభ్యులతో అందరినీ ఆహ్వానించి ఈ 5 రోజులు కూడా ఈ సప్తాహ మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, అలాగే మన అవధాన కళానిధి గారికి, ఆముదాల మురారి గారికి మన ఆశ్రమం తరఫున వారికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ, ఇచ్చేసిన భక్తులందరూ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు హారతి. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. ఓం సర్వస్తు రతు దుర్గాణి సర్వో భద్రాణి పశ్యతు సర్వ సద్బుద్ధిమాప్నోతు సర్వ సర్వత్ర నందతు. ఓం సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యం మృత సత్య నేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. ఓం మైత్రి ధర్మ నికలేశ సూదన సర్వసత్వకరుణాయ ఉద్గత మోద ప్రార్థ పరమౌపేక్షః బ్రహ్మభూత సుగతో నమోస్తుతే. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతంగమయ. ఓం శం నో మిత్రః శం వరుణః శం నో భవద్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో